గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనము కంప్యూటర్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేది ఒక మ్యాక్సిమం 5 పార్ట్స్ అనేది ఉంటుంది. సో ఆ పార్ట్స్కి సంబంధించి ప్రతి ఎగ్జామినేషన్కి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఈ కంప్యూటర్లో చూసినట్లయితే ఆర్మీ క్లర్క్ కానీ, లేదంటే బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ కానీ, ప్రతి ఎగ్జామినేషన్లో కంప్యూటర్స్ యొక్క రోల్ అనేది ఇంపార్టెన్స్ ఉంది. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో కూడా ఒకటో రెండో క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో ప్లీజ్ గో త్రూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఎగ్జామ్స్. కంప్యూటర్ ఈ 5 వీడియోస్ చూసుకుంటే చాలు, మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. సో లెట్ us స్టార్ట్ విత్ దీస్ 5 వీడియోస్. కంప్యూటర్ అనేది ఒక లాటిన్ వర్డ్ అనమాట, దాని నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇన్వెంటర్ ఎవర్రా, డిఫరెన్స్ ఇంజిన్ కనుక్కుండేది ఎవర్రా అంటే చార్లెస్ బాబేజ్, ఎవరైతే ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ ఏదో అతనే ఈ డిఫరెన్స్ ఇంజిన్ అనేది ఇన్వెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ వేరు, కంప్యూటర్ సైన్స్ వేరు. కంప్యూటర్ సైన్స్ చూసినట్లయితే అలెన్ ట్యూరింగ్ ఎవరైతే ఉన్నారో అతను కంప్యూటర్ సైన్స్ యొక్క ఫాదర్ అని చెప్పుకోవచ్చు. పర్సనల్ కంప్యూటర్ కనుగొండేది ఇప్పుడు ఎడ్వర్డ్ రాబర్ట్ అనే అతను ఈ పర్సనల్ కంప్యూటర్ యొక్క ఫాదర్గా గుర్తుంచుకోండి. డిఫరెంట్ సంబంధించి డిఫరెంట్ అనమాట ఫాదర్స్. సిపియు మనకు తెలుసు కదా, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. దీని లోపల కంట్రోల్ యూనిట్ మరియు ఏఎల్యూ, అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అనేది మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రోల్స్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద యూజర్ అండ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ మధ్యలో ఏదైతే ఉందో యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఏం చేస్తుందంటే కంట్రోల్ చేస్తుంది ఈ విధంగా ప్రాసెస్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద యూజర్ మరియు ఆపరేటింగ్ సిస్టమ్ మధ్యలో. నెక్స్ట్ ఏంటంటే మొట్టమొదటి కంప్యూటర్స్ మెషిన్ లాంగ్వేజ్ అనేది వాడారని చెప్పుకోవచ్చు అనమాట. నెట్వర్క్ అంటే ఏంట్రా అంటే ఇది ఒక కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ దట్ ఫెసిలిటేట్స్ ద షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ కంప్యూటింగ్ డివైజెస్. ఏవైతే కంప్యూటింగ్ డివైజెస్ ఉన్నాయో వాటి మధ్యలో ఈ విధంగా ఈ నెట్వర్క్ అనేది కాంబినేషన్ అనేది చూస్తుంది అనమాట. హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ డివైజెస్ మధ్యలో ఏదైతే ఈ విధంగా ఈజీగా ఫెసిలిటేట్స్ అంటే ఏంటి, ఈజీ అనమాట. ఇట్ మేక్స్ ఈజీ ద షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ దీస్ కంప్యూటింగ్ డివైజెస్. కోడెడ్ ఎంట్రీస్ విచ్ ఆర్ యూస్ టు గెయిన్ యాక్సెస్ టు ఏ కంప్యూటర్ సిస్టమ్ ఆర్ కాల్డ్ అంటే ఇప్పుడు మనం కంప్యూటర్ సిస్టంలోకి లోపలికి వెళ్ళాలంటే వీ హ్యావ్ టు గివ్ దట్ పాస్వర్డ్స్ అనమాట. అది ఒక కోడెడ్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. ఏ స్టేట్మెంట్ ఈ విధంగా ట్రూ అని అడిగాడు. మినీ కంప్యూటర్స్ వర్క్స్ ఫాస్టర్ దాన్ మైక్రో కంప్యూటర్స్. ఏవైతే మినీ కంప్యూటర్స్ ఉన్నాయో చాలా ఫాస్ట్గా పనిచేస్తే కంపేర్ టు మైక్రో కంప్యూటర్స్. మినీ కంప్యూటర్స్ అంటే ఎగ్జాంపుల్ మనం ఒక ల్యాప్టాప్ ఇవన్నీ చెప్పుకోవచ్చు అనమాట. మైక్రో కంప్యూటర్స్ కన్నా ఎక్కువగా ఫాస్ట్ చేస్తాయి అనమాట. ఇక్కడ యూ ఆర్గనైజ్ ఫైల్స్ బై సార్టింగ్ దెమ్ ఇన్ ఏ ఫోల్డర్స్. ఇప్పుడు మనం ఏదైనా ఫైల్స్ ఎలా మనం ఫోల్డర్స్లో పెట్టి వాటికి సపరేట్ నేమ్ ఇచ్చి చేస్తామన్నమాట. అంటే ఒక ఫోల్డర్ లోపల మనం ఇవన్నీ పెడతాము. నెక్స్ట్ ఏంటంటే దట్ వాట్ టైప్ ఆఫ్ రిసోర్స్ ఈజ్ మోస్ట్ లైక్లీ టు బీ షేర్డ్ కామన్ రిసోర్స్ ఇన్ ఏ కంప్యూటర్ నెట్వర్క్. సో మామూలుగా మనము ఎలాంటిది వాడతాము కంప్యూటర్ నెట్వర్క్లో అంటే ఎక్కువగా మనము ప్రింటరే చెప్పుకోవచ్చు అనమాట. స్పీకర్లుగా మనకి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు, కానీ ప్రింటర్ మాత్రము చాలా ఇంపార్టెంట్. విచ్ డివైజ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద ఇంటర్నెట్ కనెక్షన్ అనమాట. ఖచ్చితంగా మనకు మోడెమ్ అంటే మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్ అంటారు. ఈ మోడెమ్ అనేది కదా మనం ఇంటర్నెట్ ఖచ్చితంగా అవసరం అవుతుంది ఫాస్ట్ బ్రాడ్బ్యాండ్ స్పీడ్కి. నెక్స్ట్ ఏంటంటే లైట్ పెన్ మనకు తెలుసు కదా, ఇది ఒక ఆప్టికల్ ఇన్పుట్ డివైస్ అనమాట. సో అడిగాడు ఏంటి అని, ఇది ఇన్పుట్ డివైస్ కానీ ఇది ఆప్టికల్ అనమాట. నెక్స్ట్ యూనివాక్ అంటే యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్ అని చెప్పుకోవచ్చు, దీని అబ్రివేషన్. సిడి రోమ్ అంటే కాంపాక్ట్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమొరీ అనమాట. అంటే ఓన్లీ ఇక్కడ కంపాక్టబుల్ అన్నాడు, తప్పు ఇక్కడ, డోంట్ వరీ. కాంపాక్ట్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమొరీ, దట్ ఈస్ డి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఏఎల్యూ అంటే అరిథమెటిక్ అండ్ లాజిక్ యూనిట్. నెక్స్ట్ విజిఏ అన్నాడు, వీడియో గ్రాఫిక్స్ అరే, దీని అబ్రివేషన్ అనమాట. నెక్స్ట్ IBM 1401 ఏదైతే ఉందో అదొక సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ అని చెప్పుకోవచ్చు, IBM 1401. MSI అబ్రివేషన్ అడిగాడు, మీడియం స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. కెపాసిటీ ఏదైతే ఉందో 3.5 ఇంచ్ ఫ్లాపీ. ఇంతకుముందు మనము పెన్ డ్రైవ్ కన్నా ముందు మనము CD వాడేవాళ్ళం, CD కన్నా ముందు ఫ్లాపీ డిస్క్ వాడేవాళ్ళం అనమాట. సో ఆ కెపాసిటీ ఎంత అంటే 3.5 ఇంచ్ ఫ్లాపీది 1.44 MB అనమాట. సో దాని యొక్క సైజ్ ఎంత అని అడుగుతాడు ఒకసారి. 3.5 ఇంచ్ డైమెన్షన్స్ అనమాట. 1.44 అనేది దాని యొక్క కెపాసిటీ ఎంతైతే స్టోర్ చేసుకుంటుందో. వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్ అని చెప్పుకోవచ్చు. MICR అంటే మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్ లేదా రీడర్ అంటారనమాట. ఇక్కడ EBCDIC అన్నాడు, ఇది ఎక్స్టెండెడ్ బైనరీ కోడెడ్ డెసిమల్ ఇంటర్చేంజ్ కోడ్ అని చెప్పుకోవచ్చు, దాన్ని EBCDIC అనమాట. ఏ పార్ట్ ఆఫ్ ద సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని అడిగాడు. అరిథమెటిక్ మరియు లాజిక్ యూనిట్ అనేది వీటిలో CPU యొక్క పార్ట్ అని చెప్పుకోవచ్చు. CAD అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అనమాట.
ఈమెయిల్ ఉంది కదా, జంక్ ఈమెయిల్. ఈ జంక్ ఈమెయిల్ ఏదైతే దాన్ని ఏమంటారంటే స్పామ్ అని చెప్పుకోవచ్చు అనమాట. హ్యాకర్స్ ఎవరైతే నీ కంప్యూటర్లోకి బ్రేక్ ఇంటూ అదర్ పీపుల్స్ కంప్యూటర్ ఫర్ స్టీలింగ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ మైక్రో కంప్యూటర్ గురించి ఇవ్వడం జరిగింది. ద టైప్ ఆఫ్ కంప్యూటర్ ఆర్ క్లయింట్ కంప్యూటర్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ ఏ క్లయింట్ సర్వర్ సిస్టంలో మనం చూడొచ్చు అనమాట. ఇలాంటి కంప్యూటర్స్ని ఎక్కువగా మనము మైక్రో కంప్యూటర్స్ వాడతారనమాట. పీడిఏ అంటే పర్సనల్ డిజిటల్ అసిస్టెన్స్ అనమాట. మా మొబైల్ అనేది వన్ టైప్ ఆఫ్ పీడిఏ అని చెప్పుకోవచ్చు అనమాట. కంప్యూటర్ కెనాట్ బూట్ ఇఫ్ ఇట్ డజంట్ హ్యావ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది కంప్యూటర్ అనేది స్టార్ట్ కాదనమాట దాంట్లో ఎప్పుడైతే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉండదో. నెక్స్ట్ ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ వర్టికల్ స్పేస్ బిట్వీన్ లైన్స్ ఆఫ్ టెక్స్ట్ ఇన్ ఎ డాక్యుమెంట్, దాన్ని మనము లైన్ స్పేసింగ్ అంటారనమాట. ఏవైతే వర్టికల్ స్పేస్ ఉంటుందో బిట్వీన్ ద లైన్స్ ఆఫ్ ఎ డాక్యుమెంట్, దాన్ని మనము లైన్ స్పేసింగ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నాన్ న్యూమరిక్ డేటా. ఇది ఎగ్జాంపుల్ ఏదిరా అంటే ఎంప్లాయీ అడ్రస్ అనేది వన్ టైప్ ఆఫ్ నాన్ న్యూమరిక్ డేటా అని చెప్పుకోవచ్చు అనమాట. ఎంబెడెడ్ సిస్టమ్ అడిగాడు. ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఇది ద కంప్యూటర్ అండ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ దట్ కంట్రోల్స్ ద మెషిన్. ఏ విధంగా ఉందో కంప్యూటర్ మరియు సాఫ్ట్వేర్ సిస్టమ్ని ఈ విధంగా కంట్రోల్స్ ద మెషిన్ అని, ఇవి ఒక ఎంబెడెడ్ సిస్టమ్గా చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ పేజ్ ఆఫ్ వెబ్సైట్ ఏమంటారంటే హోమ్ పేజ్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే మొట్టమొదటి పేజ్ ఆఫ్ వెబ్సైట్ ఉందో దాన్ని మనం హోమ్ పేజ్ అంటారనమాట. ఫార్మాట్ ఈజ్ ద అపియరెన్స్ ఆఫ్ టైప్డ్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఏ విధంగా మనం చూస్తాం కదా టైప్డ్ క్యారెక్టర్స్ ఎలాంటి ఫార్మాట్లో అంటే అది ఎలా కనపడుతుంది అని చెప్పి. వెన్ ఏ ఫైల్ ఈజ్ సేవ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం, ఒకవేళ సేవ్ చేస్తే దాన్ని ఇట్ మస్ట్ బీ గివెన్ ఎ నేమ్ టు ఐడెంటిఫై ఇట్. దానికి ఖచ్చితంగా ఫైల్ పేరు ఇవ్వాలి. ఫైల్ నేమ్ వేయలేదనుకో ఏదైనా ఎతుకుతావో మనకు తెలియదు కదా. ఆఫీస్ ల్యాండ్స్ విచ్ ఆర్ స్కాటర్డ్ జియోగ్రఫికలీ ఆన్ లార్జ్ స్కేల్ కెన్ బీ కనెక్టెడ్ బై యూజ్ ఆఫ్ కార్పొరేట్ వ్యాన్ అనమాట. ఇక్కడ ఏమిటి జియోగ్రఫికలీ అన్నాడు కాబట్టి వ్యాన్ అనమాట. వేర్ ఆర్ డేటా అండ్ ప్రోగ్రామ్ స్టోర్డ్ వెన్ ద ప్రాసెసర్ యూజెస్ దెమ్ అంటే ఏవైతే ఈ విధంగా డేటా మరియు ప్రోగ్రామ్ ఈ విధంగా ఎక్కడ స్టోర్ అవుతాయిరా అంటే మెయిన్ మెమరీలో స్టోర్ అవుతాయని చెప్పుకోవచ్చు అనమాట. డేటా రిప్రజెంట్స్ రా ఫ్యాక్ట్స్ వేర్ యాజ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎ డేటా మేడ్ మీనింగ్ఫుల్ అనమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏదైతే డేటా ఉందో అది రా ఫ్యాక్ట్స్ రిప్రజెంట్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ మాత్రము డేటా మేడ్ మీనింగ్ఫుల్ అని చెప్పుకోవచ్చు అనమాట. వాట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ రీడ్ ఓన్లీ మెమరీ మేక్స్ ఇట్ యూస్ఫుల్ అన్నాడు. ఇక్కడ డేటా ఇన్ రోమ్ ఈజ్ నాన్ వాలటైల్, దట్ ఈజ్ ఇట్ రీమైన్స్ దేర్ ఈవెన్ వితౌట్ ఎలక్ట్రికల్ పవర్ అనమాట. సో మనకు తెలుసు కదా ఈ రీడ్ ఓన్లీ మెమరీలో కొద్దిగా పర్మనెంట్ నేచర్ అని చెప్పుకోవచ్చు అనమాట. కరెంటు పోయినా కూడా ఏం కాదు. వాట్ డూ యూ కాల్ ద ప్రోగ్రామ్స్ దట్ ఆర్ యూస్ టు ఫైండ్ అవుట్ పాసిబుల్ ఫాల్ట్స్ అండ్ దేర్ కాజెస్ అనమాట. ఇది డయాగ్నాస్టిక్ సాఫ్ట్వేర్ అని చెప్పుకోవచ్చు అనమాట. దీనిని ఈ విధంగా మనం చూసినట్లయితే ద ప్రోగ్రామ్స్ దట్ ఆర్ యూస్ టు ఫైండ్ అవుట్ పాసిబుల్ ఫాల్ట్స్ అండ్ దేర్ కాజెస్, అవి డయాగ్నాస్టిక్ సాఫ్ట్వేర్ అనమాట. డయాగ్నాస్టిక్ అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాటిని రెక్టిఫై చేస్తుంది అనమాట. విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ లో లెవెల్ లాంగ్వేజ్ అన్నాడు. ఇక్కడ అసెంబ్లీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది ఒక లో లెవెల్ లాంగ్వేజ్గా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అన్నాడు. ఇక్కడ ఒరాకిల్ అనేది యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కాదు, ఇది ఒక లాంగ్వేజ్ అనమాట. మిగతావన్నీ మనం చూసినట్లయితే నావ్, ఎఫ్ ప్రోటో, మెక్ఫిరీ ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు అనమాట యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్గా. ఏ డివైజ్ రిక్వైర్డ్ ఫర్ ద ఇంటర్నెట్ కనెక్షన్ అంటే మోడెమ్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుందో. డిఎంఏ అబ్రివేషన్ అడిగాడు, డైరెక్ట్ మెమరీ యాక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఏది ఈ విధంగా స్టోరేజ్ డివైజ్ అని అడిగినాడు. ఈ విధంగా ముందు మన టేప్ రికార్డర్ ఉంది కదా, హార్డ్ డిస్క్, ఫ్లాపీ డిస్క్, పెన్ డ్రైవ్స్ ఇవన్నీ వన్ టైప్ ఆఫ్ స్టోరేజ్ డివైజెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. జాన్ నేపియర్ అనేవాడు ఈ విధంగా లాగరిథంని డెవలప్ చేశాడు కదా. ఏ సంవత్సరంలో చేశాడు? 1614లో. ఇక్కడ CD రోమ్ ఏదైతే ఉందో దాన్ని ఇట్ కెన్ బి స్టోర్డ్ అప్ టు ఎంత డేటా వరకు స్టోర్ చేయొచ్చు అంటే ఆ CDలో 680 MB వరకే మనము స్టోర్ చేయొచ్చు అనమాట, అంత మ్యాక్సిమం కెపాసిటీ. MIS is designed to provide information needed for effective decision making by the మేనేజర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. లైట్ పెన్ అనేది ఒక ఆప్టికల్ ఇన్పుట్ డివైస్. BCD అంటే బైనరీ కోడెడ్ డెసిమల్ అని చెప్పుకోవచ్చు. ASCII అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అని చెప్తారనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ అంటే ఎడ్జాక్ అని చెప్పుకోవచ్చు. ఇది మొట్టమొదటి జనరేషన్ ఆఫ్ కంప్యూటర్. చీఫ్ కాంపోనెంట్ ఆఫ్ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ వాజ్ వాక్యూమ్ ట్యూబ్స్ అండ్ వాల్వ్స్. ఏవైతే ఉన్నాయో అవి మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్ట్రాన్ ఉంది కదా, ఇది ఒక ఫార్ములా ట్రాన్స్లేషన్ అనమాట. దీన్ని మనం ఫోర్ట్రాన్ అంటారు. ఈప్రోమ్ అంటే ఎలక్ట్రానిక్ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ, ఇది ఈప్రోమ్ అని చెప్పుకోవచ్చు.
సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ వర్ డెవలప్ డ్యూరింగ్ ద 1956 నుంచి 1965 మధ్యలో ఈ రెండవ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అనేది మనము డెవలప్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అంటే జరిగింది ఆ టైంలో 56 నుంచి 65 మధ్యలో. కంప్యూటర్ సైజ్ అనేది వెరీ లార్జ్ ఇన్ మొట్టమొదటి జనరేషన్లో చాలా పెద్దగా ఉండేది. వాళ్ళు వాక్యూమ్ ట్యూబ్స్ అనేది వాడడం జరిగింది ఆ టైంలో. నెక్స్ట్ మైక్రో ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ స్విచ్చింగ్ డివైజెస్ ఆర్ ఫర్ విచ్ జనరేషన్ కంప్యూటర్స్ అన్నాడు. ఈ విధంగా మైక్రో ప్రాసెసర్ వాడడం జరిగింది కదా. ఈ మైక్రో ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్విచ్చింగ్ డివైజెస్ ఆర్ ఫర్ ద జనరేషన్ ఇన్ 4th జనరేషన్ అనేది మనము వాళ్ళు వాడాలని చెప్పి చెప్పుకోవచ్చు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డివైజెస్ కెన్ బీ యూజ్ టు డైరెక్ట్లీ ఇమేజ్ ప్రింటెడ్ టెక్స్ట్ అంటే ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్స్ రాస్తాం కదా మనం బబ్లింగ్ సిస్టము, ఇవి ఈ విధంగా ఓసీఆర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓఎంఆర్ షీట్ ఆప్టికల్ మార్క్ రీడర్ అంటారు. సో ఓఎంఆర్ షీట్స్ అంటారు. ఓసీఆర్ అంటే క్యారెక్టర్ రికగ్నిషన్ అనమాట. సో ఈ విధంగా ఫర్ ద డైరెక్ట్ ఇమేజ్ ప్రింటింగ్కి యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనము ద అవుట్పుట్ క్వాలిటీ ఆఫ్ ఎ ప్రింటర్, మనము ప్రింటింగ్ బయటికి వస్తుంది కదా, ఎంత మంచి ఈ విధంగా డాట్ పర్ ఇంచ్ ఉంటే అంత ఎక్కువ క్లారిటీ అనేది మనం చూడొచ్చు అనమాట. సో ఈ క్వాలిటీ అనేది డాట్ పర్ ఇంచ్ డిపిఐ వీటితోనే మెజర్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్. డాట్ పర్ ఇంచ్లోటి, స్క్వేర్ ఇంచ్ కాదు, ఓన్లీ ఇంచ్. ఇన్ అనలాగ్ కంప్యూటర్ ఇన్పుట్ అనేది ఈజ్ నెవర్ కన్వర్టెడ్ టు డిజిటల్ ఫామ్ అనమాట. ఇప్పుడు అనలాగ్ కంప్యూటర్ ఏంట్రా అంటే ఇది ఇన్పుట్ ఈజ్ నెవర్ కన్వర్టెడ్ ఇన్ టు డిజిటల్ ఫామ్. ఇది ఎలా కన్వర్ట్ చేస్తుంది? దట్ విల్ కన్వర్ట్ ఇన్ టు అనలాగ్ ఫామ్ అనమాట. ఇన్ లేటెస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ సీక్వెన్షియలీ మరియు ప్యారలల్లీ, రెండు సైడు ఈ విధంగా ఈ లేటెస్ట్ జనరేషన్ కంప్యూటర్లో మనం చూడొచ్చు అనమాట. ఫస్ట్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ అనేది ఏదిరా అంటే ENIAC ఉంది కదా, ఇది ఎవరు డిజైన్ చేశారంటే జే ప్రెస్పర్ మరియు డబ్ల్యూ మాక్లీ. ఇతను ఈ విధంగా ఎలక్ట్రానిక్ కంప్యూటర్స్ని ఈ విధంగా ఫార్ములేట్ చేశారని చెప్పుకోవచ్చు. హై లెవెల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో సి లాంగ్వేజ్ మనం చూసినట్లయితే డెనిస్ ఎం రిచీ అని అతను ఈ విధంగా దీన్ని ఇన్వెంట్ చేయడం జరిగింది. ఎవరు ఈ విధంగా డిజైన్, ప్రోగ్రాము, ఆపరేట్ అండ్ మెయింటైన్ కంప్యూటర్ ఎక్విప్మెంట్ రెఫర్స్ టు అంటే పీపుల్ వేర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో దీని ప్రకారము ఎవరు ఈ విధంగా డిజైన్ చేశారు మరియు ప్రోగ్రామ్ చేశారు, ఆపరేట్ చేశారు మరియు మెయింటైన్ చేశాడు కంప్యూటర్ ఎక్విప్మెంట్ అంటే పీపుల్ వేర్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వెన్ డిడ్ ఆర్క్ రైవల్స్ IBM అండ్ యాపిల్ కంప్యూటర్స్ డిసైడ్ టు జాయిన్ హ్యాండ్స్ అంటే 1991లో అని మనం తెలుసుకోవాలి. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ రెఫర్డ్ యాజ్ హోమోసెపియన్స్ విచ్ డివైస్ ఈస్ కాల్డ్ సిలికోసెపియన్స్. ఏ డివైస్ని అంటారంటే కంప్యూటర్ని ఈ విధంగా సిలికోసెపియన్స్ అంటారు. ఫస్ట్ మొట్టమొదటి హ్యూమన్స్ని హోమోసెపియన్స్ అని పిలిచేవాళ్ళనమాట. ఇక్కడ గ్లిచ్ అన్నాడు, ఇది ఒక ఎర్రర్ అనమాట సాఫ్ట్వేర్లో ఆర్ హార్డ్వేర్, దాన్ని బగ్ అంటారు. ఆల్టర్నేట్ కాంపోనెంట్ ఈ విధంగా కంప్యూటర్ జర్గాన్ ఏంట్రా అంటే ఇప్పుడు బగ్నే మనము ఇంకొక పేరుగా జర్గాన్ అంటే జస్ట్ స్లాంగ్ అనమాట. కంప్యూటర్లో గ్లిచ్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. మోడర్న్ కంప్యూటర్ ఏవైతే ఉన్నాయో రిలయబుల్ అని చెప్పుకోవచ్చు, బట్ దే ఆర్ నాట్ ఇన్ఫాలిబుల్. అంటే ఇన్ఫాలిబుల్ అంటే మిస్టేక్స్ జరుగుతుంటాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద డిస్ప్లే ఫీచర్ దట్ హైలైట్స్ ఆర్ ఆఫ్ ద స్క్రీన్ విచ్ రిక్వైర్స్ ఆపరేటర్ అటెన్షన్ అంటే రివర్స్ వీడియో అని చెప్పుకోవచ్చు అనమాట. ఇస్ ద నేమ్ ఆఫ్ విచ్ ఫీచర్ దట్ హైలైట్స్ ఆర్ ఆఫ్ ద స్క్రీన్ విచ్ రిక్వైర్స్ ఆపరేటర్ అటెన్షన్, దట్ ఈస్ రివర్స్ వీడియో. నెక్స్ట్ ఏంటంటే పర్సనల్ కంప్యూటర్స్ యూజ్ ఏ నంబర్ ఆఫ్ చిప్స్ మౌంటెడ్ ఆన్ ఏ మెయిన్ సర్క్యూట్ బోర్డ్. వాట్ ఈస్ అ కామన్ నేమ్ ఫర్ సచ్ బోర్డ్స్ అంటే మదర్ బోర్డ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనము పర్సనల్ కంప్యూటర్స్లో చూస్తారు నెంబర్ ఆఫ్ చిప్స్ అనేది మౌంటెడ్ అయి ఉంటాయన్నమాట. సో దాంట్లో మనం అడిషనల్ ఏదైనా మెమరీ పెంచుకోవడానికి యాడ్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద IBM PCస్లో చూసినట్లయితే ద CPU, ద డ్రైవ్స్, మెమరీ ఎక్స్పాన్షన్ స్లాట్స్, యాక్టివ్ కాంపోనెంట్స్ ఇవన్నీ మౌంటెడ్ అనే సింగిల్ బోర్డ్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ మదర్ బోర్డ్. వాట్ ఈజ్ మీన్ బై డెడికేటెడ్ కంప్యూటర్ అంటే విచ్ ఈజ్ అసైన్డ్ వన్ అండ్ ఓన్లీ వన్ టాస్క్ అంటే ఇది డెడికేటెడ్ కంప్యూటర్ అనమాట. దీని యొక్క పని ఓన్లీ ఒక పని మాత్రమే, 10 పనులు దీంట్లో ఉండవు అనమాట. దట్ ఈస్ కాల్డ్ డెడికేటెడ్. ఫుల్లీ డెడికేషన్ ఉంటుంది అనమాట. ద సిస్టమ్ యూనిట్ ఆఫ్ ఎ పర్సనల్ కంప్యూటర్ టిపికల్లీ కంటైన్స్ ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్సెప్ట్ మోడెమ్ అనమాట. ఏదైతే సిస్టమ్ యూనిట్ ఉందో పర్సనల్ కంప్యూటర్లో ఈ విధంగా మైక్రో ప్రాసెసర్, డిస్క్ కంట్రోలర్, సీరియల్ ఇంటర్ఫేస్ ఉంటుంది, కానీ మోడెమ్ మాత్రం సపరేట్ డివైస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కంపైలర్ అంటే ఏంటంటే ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ దట్ కన్వర్ట్స్ అన్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్. ఏదైతే ప్రోగ్రామ్ని డైరెక్ట్గా మెషిన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుందో అది కంపైలర్ అంటారనమాట. ఇక్కడ CPU అడిగాడు ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ దట్ ట్రాన్స్లేట్స్ వన్ ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ అట్ ఎ టైమ్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్. ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ని ఒక మెషిన్ లాంగ్వేజెస్లోకి కన్వర్ట్ చేస్తే దాన్ని మనం సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని మనం చెప్పుకోవచ్చు. దీని మెయిన్ ఇంటెన్షనే ఇది. ఏ స్మాల్ ఆర్ ఇంటెలిజెంట్ డివైస్ ఈజ్ ఆల్సో కాల్డ్ బికాస్ ఇట్
కంటైన్స్ వితిన్, దాన్ని మనం సెన్సార్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక ఇంటెలిజెంట్ డివైస్గా ఈ కంప్యూటర్లో ఏదైనా ఇంటెలిజెంట్ డివైస్ అంటే సెన్సార్ అని గుర్తుంచుకోండి. ఏ ఫాల్ట్ ఇన్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ విచ్ ప్రివెంట్స్ ఇట్ ఫ్రమ్ వర్కింగ్ కరెక్ట్లీ అంటే బగ్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనము కంప్యూటర్లో ఒక చిన్న ఫాల్ట్ ఏదైతే ప్రివెంట్స్ ఇట్ ఫ్రమ్ వర్కింగ్ కరెక్ట్లీ, సరిగ్గా పని చేయకోకుండా ఈ విధంగా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే వార్మ్ అని అడిగాడు. ఏ సెల్ఫ్ రెప్లికేటింగ్ ప్రోగ్రాము సిమిలర్ టు వైరస్ విచ్ వాస్ టేకెన్ ఫ్రమ్ 1970s నుంచి సైన్స్ ఫిక్షన్ నావెల్ బై ద జాన్ బ్రూనర్ ఎంటైటిల్ ద షాక్ వేవ్ రైడర్, దాన్ని మనం వార్మ్ అని చెప్పుకోవచ్చు. ఇక స్టేట్ ఈజ్ ఏ బైస్టేబుల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ దట్ హ్యాజ్ ఫ్లిప్ ఫ్లాప్ అనమాట. ఇది ఒక స్టేట్ అనమాట. దీంట్లో బైస్టేబుల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనేది మనం చూడొచ్చు. దాన్ని మనము ఫ్లిప్ ఫ్లాప్ అంటారు. స్పామ్ అంటే ఏంటి? అన్వాంటెడ్ రిపిటీషియస్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో, అన్సొలిసిటెడ్ బల్క్ ఈమెయిల్స్, వాటన్నిటిని ఈ విధంగా స్పామ్ అని చెప్పుకోవచ్చు. డిఓఎస్ అబ్రివేషన్ డెస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. చీఫ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ అడిగాడు, బిల్ గేట్స్ అని మనం తెలుసుకోవచ్చు. అతనే వన్ ఆఫ్ ద టైమ్ మంచిగా రిచెస్ట్ పర్సన్ అని చెప్పుకోవచ్చు అనమాట. 99 తర్వాత 2000 Y2K కనుగొన్నాడు, Y2K. నెక్స్ట్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇన్పుట్ డివైసెస్ అంటే ఇక్కడ కీబోర్డు, మౌస్, కార్డ్ రీడర్ ఇవన్నీ వన్ టైప్ ఆఫ్ ఇన్పుట్ డివైసెసే. అవుట్పుట్ అయితే స్క్రీను, ప్రింటరు, స్పీకర్ అని చెప్పుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ అ బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అన్నాడు. దాన్ని మనం సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, హార్ట్ అయితే మైక్రో ప్రొసెసర్ అనమాట. IBM అబ్రివేషన్ అడిగా ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ అని చెప్పుకోవచ్చు. ఏది ఈ విధంగా ట్రాన్స్లేట్ చేస్తుంది మరి ఎగ్జిక్యూట్ చేస్తుంది ప్రోగ్రామ్స్ అట్ ద రన్ టైమ్ అని అడిగాడు. బై ద లైన్ అని దాన్ని ఇంటర్ప్రెటర్ అనుకోవచ్చు అనమాట. సో ఈ ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుంది? ట్రాన్స్లేట్ చేస్తుంది మరి ఎగ్జిక్యూట్ చేస్తుంది ప్రోగ్రామ్ అట్ రన్ టైమ్, లైన్ బై లైన్ అనమాట. నెక్స్ట్ OOP అంటే మనకు తెలుసు కదా, ఇది ఒక ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. OOP అబ్రివేషన్ నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. కోబాల్ అనేది ఇది ఒక వైడ్లీ యూజ్డ్ అప్లికేషన్, కమర్షియల్ పర్పస్ యూజ్ చేయడం జరుగుతుంది. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అని చెప్పుకోవచ్చు. ర్యామ్ అంటే 1 బైట్ అంటే 8 బిట్స్కి సమానం అని చెప్పుకోవచ్చు. SMPS అంటే స్విచ్డ్ మోడ్ పవర్ సప్లై అబ్రివేషన్ అనమాట. ఇక్కడ ఈ డివైస్ ఈ విధంగా క్యారీ డిజిటల్ డేటాని ఈ విధంగా అనలాగ్ లైన్స్లోకి అంటే మోడెమ్ అని చెప్పుకోవచ్చు. ఇది మన ఇంటర్నెట్ సంబంధించి డిజిటల్ని అనలాగ్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. VDU అనేది ఒక స్క్రీను మరియు మానిటర్ని మనం వీడియో అని చెప్పుకోవచ్చు, విజువల్ డిస్ప్లే యూనిట్. బయోస్ అబ్రివేషన్ అడిగాడు. బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. ఇది ఎప్పుడైతే మనం స్టార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ చేస్తామో ఈ విధంగా బయోస్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఫాదర్ ఆఫ్ C ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అడిగాడు. డెన్నిస్ రిచీ ఎవరైతే ఉన్నాడో అతను ఫాదర్ ఆఫ్ C ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ద ఇన్స్ట్రక్షన్ దట్ టెల్ ఏ కంప్యూటర్ హౌ టు క్యారీ అవుట్ ద ప్రాసెసింగ్ టాస్క్స్ ఆర్ రెఫర్డ్ యాజ్, దాన్ని మనము ప్రోగ్రామ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఎలాంటంటే ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అనమాట, ఏదైతే కంప్యూటర్ చెప్తాదో హౌ టు క్యారీ అవుట్ సమ్ టాస్క్స్. నెక్స్ట్ ఏంటంటే ఒక ఏరియా ఆఫ్ కంప్యూటర్ దట్ టెంపరరీ హోల్డ్స్ డేటా వెయిటింగ్ టు బీ ప్రాసెస్డ్, అది ఒక మనకు మెమరీగా గుర్తుంచుకోండి. ఇది ఒక ఏరియా ఆఫ్ కంప్యూటర్ ఏవైతే ఈ విధంగా టెంపరరీగా హోల్డ్ చేస్తుందో డేటా, అది ఏందిరా అంటే మెమరీ. నెక్స్ట్ ఏంటంటే ఎస్కేప్ కీ అనేది టు క్లోజ్ ఎ సెలెక్టెడ్ డ్రాప్ డౌన్ లిస్ట్, క్యాన్సల్ ఏ కమాండ్ అండ్ క్లోజ్ ఏ డైలాగ్ బాక్స్. ఈ ఎస్కేప్ కీని కొట్టినామంటే ఏదైతే డైలాగ్ బాక్స్ ఉందో అది క్లోజ్ అయిపోతుంది అనమాట. ఎంటర్ ఈజ్ ద కీ వీ యూజ్ టు రన్ ద సెలెక్టెడ్ కమాండ్ అనమాట. ఇప్పుడు మనము ఎంటర్ ఎప్పుడైతే కొడతామో అది ఆటోమేటిక్గా రన్ అవుతుంది అనమాట ఆ కమాండ్ అనేది. నెక్స్ట్ F12 ఉంది కదా, ఇది ఒక ఫంక్షనల్ కీ అని మనం తెలుసుకోవచ్చు. ఎందుకు? సేవ్ యాజ్ అనే బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది F12 కొడితే. నెక్స్ట్ ఏంటంటే డేటా బికమ్స్ ఏమవుతుంది? ఇన్ఫర్మేషన్ అవుతుంది. వెన్ ఇట్ ఈస్ ప్రజెంటెడ్ ఇన్ ఏ ఫార్మాట్ దాట్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ అండ్ యూజ్. సో డేటా మనం ఇన్ఫర్మేషన్ అయితేనే కదా మనకు బయట డిస్ప్లే అయ్యేది. నెక్స్ట్ ద టర్మ్ పెరిఫరల్ డివైజెస్ అంటే డిజినేట్స్ ఎక్విప్మెంట్ దట్ మైట్ బి యాడెడ్ ఏ కంప్యూటర్ సిస్టమ్ టు ఎన్హాన్స్ ఇట్స్ ఫంక్షనాలిటీ. ఇది పెరిఫరల్ డివైస్గా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే డెజినేట్ చేస్తుందో ఎక్విప్మెంట్ దట్ మైట్ బి యాడెడ్ టు ఏ కంప్యూటర్ సిస్టమ్ టు ఎన్హాన్స్ ఇట్స్ ఫంక్షనాలిటీ. నెక్స్ట్ మనకి పర్సనల్ కంప్యూటర్ ఉంది కదా, ఇది ఒక మైక్రో ప్రాసెసర్ బేస్డ్ కంప్యూటింగ్ డివైస్ అని చెప్పుకోవచ్చు. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ దట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ అ వెయిటింగ్ రూమ్ ఫర్ ద కంప్యూటర్స్ ప్రాసెసర్ అనమాట. సో ఇది మంచిగా ఒక కంప్యూటర్ ఇక్కడ మనం ఏంటి ట్రీటెడ్ యాజ్ ద వెయిటింగ్ రూమ్గా మనం తెలుసుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అన్నాడు. ఇక్కడ అలొకేట్స్ రిసోర్సెస్, మానిటర్స్ యాక్టివిటీసు, మేనేజెస్ డిస్క్స్ అండ్ ఫైల్స్, ఇవన్నీ మనం ఫంక్షన్స్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. టు మూవ్ ఏ కాపీ ఆఫ్ ఫైల్ ఫ్రమ్ వన్ కంప్యూటర్ టు అనదర్ ఓవర్ ఏ కమ్యూనికేషన్ ఛానల్, దాన్ని ఏమంటారంటే ఈ విధంగా మనం ఫైల్ ట్రాన్స్ఫర్ అని చెప్పుకోవచ్చు. ఈ కంప్యూటర్ నుంచి వేరే కంప్యూటర్కి ట్రాన్స్ఫర్ చేయడాన్ని. ద ప్రైమరీ ఫంక్షన్ ఏంట్రా అంటే ఆఫ్ ద బయోస్ ఈజ్ టు సెటప్ ద హార్డ్వేర్ అండ్ లోడ్ అండ్ స్టార్ట్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్.
ఈ విధంగా సెటప్ చేయడానికి హార్డ్వేర్కి, అండ్ లోడ్ అండ్ స్టార్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వాట్ కైండ్ ఆఫ్ మెమరీ అనేది స్టాటిక్ మరియు నాన్ వాలటైల్ అంటే రోమ్ అనమాట. రీడ్ ఓన్లీ మెమరీ అనేది మనం చూసినట్లయితే స్టాటిక్ మరియు నాన్ వాలటైల్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనము ఇక్కడ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది ఉంది కదా, ఇది ఒక కంప్యూటర్ సాఫ్ట్వేరు డిజైన్ టు ఆపరేట్ ద కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ టు ప్రొవైడ్ ప్లాట్ఫామ్ ఫర్ రన్నింగ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. దీన్ని మనము సిస్టమ్ సాఫ్ట్వేర్గా చెప్పుకోవచ్చు. ఇదేంట్రా అంటే ఇది కంప్యూటర్ సాఫ్ట్వేర్ డిజైన్ టు ఆపరేట్ ద కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ టు ప్రొవైడ్ ప్లాట్ఫామ్ ఫర్ రన్నింగ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. దీన్ని మనం సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటారనమాట. నెక్స్ట్ ద డేటా ట్రాన్స్ఫర్ రేట్ అనేది చూసినట్లయితే ఇది ద అమౌంట్ ఆఫ్ డేటా దట్ ఎ స్టోరేజ్ డివైస్ కెన్ మూవ్ ఫ్రమ్ వన్ స్టోరేజ్ మీడియం టు ద కంప్యూటర్ పర్ సెకండ్. దాన్ని మనము డేటా ట్రాన్స్ఫర్ రేట్గా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనము ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఆఫ్లైన్ డివైస్ అన్నాడు. ఏ డివైస్ విచ్ ఈజ్ నాట్ కనెక్టెడ్ టు సిపియు దాన్ని మనం ఆఫ్లైన్ డివైస్ అంటారనమాట, ఏదైతే కనెక్ట్ చేయలేదో సిపియుకి. అదర్ నేమ్ ఆఫ్ ప్రోగ్రామ్ చిప్ అని అడిగాడు. దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఎల్ఎస్ఐసి అంటారనమాట. ఎల్ఎస్ఐసి అబ్రివేషన్ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. దీన్ని మనము అదర్ నేమ్గా మనం చెప్పుకోవచ్చు ప్రోగ్రామ్డ్ చిప్కి. నెక్స్ట్ ఆన్లైన్ రియల్ టైమ్ సిస్టమ్స్ అనేది చూసినట్లయితే బికమ్ పాపులర్ ఇన్ ఏ జనరేషన్లో అంటే థర్డ్ జనరేషన్లో మనం చూసినట్లయితే ఈ విధంగా ఆన్లైన్ రియల్ టైమ్ సిస్టమ్స్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇది థర్డ్ జనరేషన్లో మనం చూడొచ్చు. వీ యూజ్ ఇన్పుట్ డివైజెస్ సచ్ యాజ్ ఎ కీబోర్డ్ ఆర్ మౌస్ ఫర్ ద ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇవి యూజ్ చేయడం జరుగుతుంది. ర్యాండమ్ యాక్సెస్ అంటే ఇది ఒక ఎబిలిటీ టు ఆఫ్ ఎ డివైస్ టు జంప్ డైరెక్ట్లీ టు ద రిక్వెస్టెడ్ డేటా. దాన్ని మనం ర్యాండమ్ యాక్సెస్ అంటారు. ఈ విధంగా ఎబిలిటీ ఆఫ్ ఎ డివైస్ టు జంప్ డైరెక్ట్లీ టు ద రిక్వెస్టెడ్ డేటా. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ అన్నాడు. దిట్ ప్రొవైడ్స్ ప్రాసెస్ అండ్ మెమరీ మేనేజ్మెంట్ సర్వీసెస్ దాట్ అలౌ 2 or more tasks, jobs or programs to run simultaneously. రెండు కన్నా ఎక్కువగా ఒక్కసారిగా టాస్క్లు పర్ఫామ్ చేస్తారు, దాన్ని మల్టీ టాస్కింగ్ అంటారనమాట. మీరు రెండుసార్లు ఇప్పుడు కొందరు రాస్తూ ఉంటారు, కొందరు చూస్తూ ఉంటారు, కొందరు చెప్తూ ఉంటారు అనమాట. డిఫరెంట్ మల్టీ టాస్కింగ్స్ అనమాట. ద టాస్క్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆపరేషన్స్ లైక్ అరిథమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ని ఏమంటారంటే ప్రాసెసింగ్ అంటారనమాట. ఈ విధంగా పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అరిథమెటిక్ మరియు లాజికల్ ఆపరేషన్స్ దాన్ని ప్రాసెసింగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏఎల్యూ మరియు కంట్రోల్ యూనిట్ ఇవన్నీ రెండు కలిపితే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్గా చెప్పుకోవచ్చు. ర్యామ్ అనేది ఒక ప్రైమరీ మెమరీ అని చెప్పి చెప్పుకోవచ్చు, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. మ్యాగ్నెటిక్ డిస్క్ ఏదైతే ఉందో అది ఒక ఎగ్జాంపుల్గా మనం గుర్తుంచుకోవాలి, సెకండరీ మెమరీగా. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే ఎంఎస్ ఎక్సెల్ అనేది నాట్ ఏ కంప్యూటర్ లాంగ్వేజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ర్యామ్ అనేది చూసినట్లయితే దాన్ని మనము రీడ్ రైట్ మెమరీగా అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనమాట. దీంట్లో రీడ్ అండ్ రైట్ ఆప్షన్ అనేది ఉంది, పర్మనెంట్ నేచర్ అయితే కాదు, ఇది టెంపరీ నేచర్ అనమాట. రిజిస్టర్ అనేది స్టోర్ డేటా ఇన్ఫర్మేషన్ టెంపరీలీ అండ్ పాస్ ఇట్ ఆన్ యాజ్ డైరెక్టెడ్ బై ద కంట్రోలింగ్ యూనిట్. సో ఏదైతే కంట్రోలింగ్ యూనిట్ చెప్తుందో దాని మాదిరిగా దాని ప్రకారమే ఈ విధంగా నడుచుకుంటుంది అనమాట. ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది, అదేవిధంగా పాస్ చేస్తుంది డైరెక్ట్లీ అని చెప్పి దాన్ని రిజిస్టర్ అంటారనమాట. ఇక్కడ ఆర్డర్ అడిగాడు. ఇంటర్ప్రిటరు, కంపైలర్, అసెంబ్లరు వేరే పనులు చేస్తాయి, కానీ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రము ఖచ్చితంగా ఉండాలి కంప్యూటర్కి. డైలాగ్ బాక్స్ అంటే ఏంటంటే in additional set of commands that the computer displays after you make a selection from the main menu. దీన్ని మనము డైలాగ్ బాక్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇది అన్ అడిషనల్ సెట్ ఆఫ్ కమాండ్స్ అనేది మనం చూడొచ్చు అనమాట. దట్ ద కంప్యూటర్ డిస్ప్లేస్ ఆఫ్టర్ యూ మేక్ ఎ సెలెక్షన్ ఫ్రమ్ ద మెయిన్ మెను. నెక్స్ట్ మనము కోబాల్ అంటే ఏంటంటే కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రియల్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ రిస్క్స్ ఎక్సెప్ట్ స్పామ్ అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రియల్ సెక్యూరిటీ మరియు ప్రైవసీ రిస్క్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు, కానీ స్పామ్ అయితే కాదు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద 4 మేజర్ డేటా ప్రాసెసింగ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ అంటే అనలైజింగ్ ద డేటా మరియు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీని ప్రకారం మనం చూసినట్లయితే నాట్ వన్ ఆఫ్ ద 4 మేజర్ డేటా ప్రాసెసింగ్ ఫంక్షన్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇవన్నీ మనం చూసినట్లయితే ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్టోరేజ్ డివైజెస్ ఏవి హార్డ్ డిస్క్, ఫ్లాపీ డిస్క్, సిడి డ్రైవ్స్, కానీ ప్రింటర్ మాత్రము అవుట్పుట్ డివైస్ అనమాట, దానికి సంబంధమే లే. సిపియు మరియు మెమరీ ఆర్ లొకేటెడ్ అంద మనం ఎక్కడ ఉంటాయిరా ఈ విధంగా సిపియు మరియు చూసినట్లయితే ఇవన్నీ వన్ టైప్ ఆఫ్ మనము దే ఆర్ లొకేటెడ్ మెమరీ యూనిట్ ఇవన్నీ మనం చూసిన ఇన్సైడ్ ద మదర్ బోర్డ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సిపియు లోపల ఇవన్నీ మనం చూస్తామన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఒక సైన్స్ అనమాట. దట్ అటెంప్ట్స్ టు ప్రొడ్యూస్ మెషిన్స్ దట్ డిస్ప్లేస్ ద సేమ్ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ దట్ హ్యూమన్స్ డూ. ఈ విధంగా వీటిని మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు.
దీంట్లో ఏమవుతుంది, ఇది ఒక సైన్స్ అనమాట. దట్ అటెంప్ట్స్ టు ప్రొడ్యూస్ మెషిన్స్ దట్ డిస్ప్లే ద సేమ్ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ దట్ హ్యూమన్స్ డూ. ఏ విధంగా అయితే హ్యూమన్స్ చేస్తాయో సో ఆ విధమైన యాక్ట్స్ అనేది చేస్తాయన్నమాట. సర్వర్స్ ఆర్ కంప్యూటర్స్ దట్ ప్రొవైడ్ రిసోర్సెస్ టు అదర్ కంప్యూటర్స్ కనెక్టెడ్ టు ఏ మెయిన్ ఫ్రేమ్ అనమాట. వీటిని ఈ సర్వర్స్ ఎలాంటివి, దే ఆర్ ద కంప్యూటర్స్ దట్ ప్రొవైడ్ రిసోర్సెస్ టు అదర్ కంప్యూటర్స్ నెట్వర్క్ కనెక్టెడ్ టు ఏ మెయిన్ ఫ్రేమ్. ఈ విధంగా మెయిన్ ఫ్రేమ్కి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. వెన్ క్రియేటింగ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ ద సిస్టమ్ అనలిస్ట్ డిజైన్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనమాట. ఈ విధంగా ప్రోగ్రామ్ క్రియేట్ చేసేటప్పుడు ఈ విధంగా ద సిస్టమ్ అనలిస్ట్ డిజైన్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు. కంప్యూటర్ ఉంది కదా, ద కంప్యూటర్ ప్రోగ్రామ్ దట్ కన్వర్ట్స్ అన్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్ అట్ వన్ టైమ్. దాన్ని మనము ఈ విధంగా క్యారెక్టర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇదేంటంటే ఒక ప్రోగ్రాము ఈ విధంగా అది కన్వర్ట్ చేస్తుంది అన్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్ అట్ వన్ టైమ్ అనమాట. క్యారెక్టర్స్. కంప్యూటర్స్ ప్రాసెస్ డేటా ఇంటూ ఇన్ఫర్మేషన్ బై వర్కింగ్ ఎక్స్క్లూజివ్లీ విత్ ద నంబర్స్ అనమాట. ఇదేంటి, ఈ విధంగా కంప్యూటర్ ప్రాసెస్ చేస్తుంది డేటా ఇంటూ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ డిజిటల్ డివైడ్ అన్నాడు అనమాట. ద డిఫరెన్స్ బిట్వీన్ ద పీపుల్ విత్ ద యాక్సెస్ టు కంప్యూటర్స్ అండ్ ద ఇంటర్నెట్ అండ్ దోస్ వితౌట్ దిస్ యాక్సెస్. దాన్ని మనము డిజిటల్ డివైడ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద పీపుల్ విత్ ద యాక్సెస్ టు కంప్యూటర్స్ అండ్ ద ఇంటర్నెట్ అండ్ దోస్ వితౌట్ దిస్ యాక్సెస్, దాన్ని ఏమంటారంటే డిజిటల్ డివైడ్ అంటారు. కంప్యూటర్స్ ఏం చేస్తాయంటే మ్యానిపులేట్ డేటా ఇన్ మెనీ వేస్ అండ్ దిస్ మ్యానిపులేషన్ ఏమంటారంటే ప్రాసెసింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా డిఫరెంట్ టైప్గా మ్యానిపులేట్ చేస్తుంది, ప్రాసెసింగ్ అంటారనమాట. ఇది ఒక అబిలిటీ టు రికవర్ అండ్ రీడ్ డిలీటెడ్ ఆర్ డ్యామేజ్డ్ ఫైల్స్ ఫ్రమ్ ఏ క్రిమినల్ కంప్యూటర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ స్పెషాలిటీ. దాన్ని మనము కంప్యూటర్ ఫారెన్సిక్స్ అంటారనమాట. ఇది ఒక ఎబిలిటీ టు రికవర్ అండ్ రీడ్ డిలీటెడ్ ఆర్ డ్యామేజ్డ్ ఫైల్స్ ఫ్రమ్ ఏ క్రిమినల్స్ కంప్యూటర్. ఇది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ స్పెషాలిటీ. దాన్ని కంప్యూటర్ ఫారెన్సిక్స్ అంటారనమాట. వే డస్ మోస్ట్ డేటా గో ఫస్ట్ విత్ ఇన్ ఏ కంప్యూటర్ మెమరీ హైరార్కీ అంటే దీన్ని మనం ర్యామ్ అని చెప్పుకోవచ్చు. సో ర్యామ్ అంటే ఏంటి, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. వేర్ డస్ ద మోస్ట్ డేటా గో ఫస్ట్ విత్ ఇన్ ఏ కంప్యూటర్ మెమరీ హైరార్కీ. నెక్స్ట్ మనము న్యూరల్ నెట్స్ అంటే ద న్యూరల్ నెట్స్ డేటా మైనింగ్ టెక్నిక్ డిరైవ్స్ రూల్స్ ఫ్రమ్ ద రియల్ వరల్డ్ కేస్ ఎగ్జాంపుల్స్. సో దీన్ని మనము న్యూరల్ నెట్స్ అని చెప్పుకోవచ్చు. కుకీస్ ఏవైతే ఉన్నా దే ఆర్ యూస్ టు ఐడెంటిఫై ఏ యూజర్ హూ రిటర్న్స్ టు ఏ వెబ్సైట్. దాన్ని మనం కుకీస్ అని చెప్పుకోవచ్చు అనమాట. కోడ్స్ కన్సిస్టింగ్ ఆఫ్ లైన్స్ ఆఫ్ వ్యారింగ్ విడ్త్ ఆర్ లెంగ్త్ దట్ ఆర్ కంప్యూటర్ రీడబుల్ ఆర్ నోన్ యాజ్ దే ఆర్ బార్ కోడ్ అనమాట. దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇది ఒక కోడ్స్ కన్సిస్టింగ్ ఆఫ్ లైన్స్ ఆఫ్ వేరింగ్ విడ్త్ ఆర్ లెంగ్త్స్ దట్ ఆర్ కంప్యూటర్ రీడబుల్ ఆర్ నోన్ యాజ్ ఏ బార్ కోడ్. ఇప్పుడు మనం ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన బార్ కోడ్ అనేది చూడొచ్చు. నెక్స్ట్, వై ఈజ్ ఇట్ అనెథికల్ టు షేర్ కాపీరైటెడ్ ఫైల్స్ విత్ యువర్ ఫ్రెండ్స్ అంటే షేరింగ్ కాపీరైటెడ్ ఫైల్స్ ఏమవుతుందంటే వితౌట్ పర్మిషన్ బ్రేక్స్ ద కాపీరైట్ లా అనమాట. ఈ విధంగా నువ్వు ఫ్రెండ్స్కి పంపించినా కూడా కాపీరైట్ లా అనేది నీ మీద పడుతుందన్నమాట. రీయూజబుల్ ఆప్టికల్ స్టోరేజ్ విల్ టిపికలీ హ్యావ్ ద అక్రోనిమ్ అనమాట. ఇప్పుడు ఏవైతే ఈ విధంగా ఆప్టికల్ స్టోరేజ్ రీయూజబుల్ ఉన్నాయో సో వాటిని మనము రీరైటబుల్ అనమాట. ఇప్పుడు CD రీరైటబుల్ ఉంటుంది కదా, ఒకసారి మనము తీసేసి మళ్ళీ మనం దాంట్లో వేయచ్చు అనమాట, రీరైటబుల్ అంటారు. మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ స్టోరేజ్ డివైస్ అడిగాడు. అప్పుడు మామూలుగా మనం కామన్ టైప్ ఏదిరా అంటే ఇది ఆప్టికల్ కాదు, స్టోరేజ్ డివైస్ అడిగాడు కాబట్టి ఫ్లాష్ స్టోరేజ్ అనమాట. అంటే పెన్ డ్రైవ్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవి వన్ టైప్ ఆఫ్ స్టోరేజ్ డివైస్ అని చెప్పుకోవచ్చు అనమాట. దీని ఆన్సర్ D అనమాట. ఫ్లాష్ స్టోరేజ్ డివైజెస్, పెన్ డ్రైవ్, CD ఇవన్నీ. ఏ డివైస్ దట్ కనెక్ట్స్ టు ఏ నెట్వర్క్ వితౌట్ ద యూజ్ ఆఫ్ కేబుల్స్. అవి మనం చూసినట్లయితే ఇప్పుడు వితౌట్ ద యూజ్ ఆఫ్ కేబుల్స్ ఏవి అవి మన దీంట్లో అయితే ఇవ్వలేదు. సో ఈ విధంగా ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఒక వైర్లెస్ ఉంటాయన్నమాట, మోడెమ్ అని చెప్పుకోవచ్చు. జియో మోడెమ్ ఉంది కదా అది. హ్యాకర్ ఎవడరా అంటే ఎవరైతే హూ యూజ్డ్ హిజ్ ఆర్ హర్ ఎక్స్పర్టైజ్ టు గెయిన్ యాక్సెస్ టు అదర్ పీపుల్స్ కంప్యూటర్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఇల్లీగలీ ఆర్ డామేజ్ అదర్ పర్సన్ అనమాట. సో ఇల్లీగలీ తీసుకోవడాన్ని ఈ విధంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనము రైట్ క్లికింగ్ టు యాక్సెస్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద మౌస్ టెక్నిక్ టు యూస్. దాన్ని రైట్ క్లికింగ్ చేస్తే రైట్ సైడ్లో మనం ప్రాపర్టీస్ చూడొచ్చు. DVD మనకు తెలుసు కదా, ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ ఆప్టికల్ డిస్క్ అనమాట, డిజిటల్ వర్సటైల్ డిస్క్. నెక్స్ట్ డౌన్లోడింగ్ అంటే ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఫైల్స్ ఫ్రమ్ ఏ కంప్యూటర్ ఆన్ ద ఇంటర్నెట్ టు యువర్ కంప్యూటర్ అనమాట. అంటే ఇంటర్నెట్ నుంచి ఏదైతే మనము ఫైల్స్ తీసుకుంటామో దాన్ని మనం డౌన్లోడింగ్ అంటారు. రివర్స్ మనం చేస్తే ఇంటర్నెట్లోకి పెడితే ఇప్పుడు నేను మొబైల్ ఇప్పుడు ఇక్కడ రికార్డింగ్ చేసిన తర్వాత నేను మొబైల్ నుంచి నేను అప్లోడ్ చేస్తాను కదా, దాన్ని అప్లోడింగ్ అంటారు అనమాట ఇంటర్నెట్లోకి.
నెక్స్ట్ ఏంటంటే ఫార్మాటింగ్ అనేది ఒక ప్రాసెస్ ఆఫ్ డివైడింగ్ ద డెస్క్ ఇంటూ ట్రాక్స్ అండ్ సెక్టార్స్. ఈ విధంగా డివైడ్ చేశారు ట్రాక్స్ మరియు సెక్టార్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్ హెల్ప్ మెనూ ఈజ్ అవైలబుల్ అట్ విచ్ బటన్ అన్నాడు అనమాట. ఇక్కడ హెల్ప్ మెనూ అనేది స్టార్ట్ దాంట్లో మనం చూడొచ్చు. నెక్స్ట్ మనము ద టెక్నాలజీ దట్ స్టోర్స్ ఓన్లీ ద ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఏ మైక్రో ప్రొసెసర్ చిప్ అండ్ దస్ ఎన్హాన్సెస్ ఇట్స్ స్పీడ్ ఈజ్ రెఫర్డ్ యాజ్ అంటే RISC అంటారనమాట. అంటే ఏంట్రా అంటే ఇది ఒక టెక్నాలజీ దట్ స్టోర్స్ ఓన్లీ ద ఎసెన్షియల్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ ఏ మైక్రో ప్రొసెసర్ చిప్ అండ్ దస్ ఎన్హాన్సెస్ ఇట్స్ స్పీడ్. దాన్ని మనము RISC అంటారు. అబ్రివేషన్ మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. విచ్ ఈజ్ నాట్ ఎ బేసిక్ ఫంక్షన్ ఆఫ్ కంప్యూటర్ అన్నాడు. కాపీ టెక్స్ట్ అనేది బేసిక్ ఫంక్షన్ అయితే కాదు. మిగతావి చూసినట్లయితే స్టోర్ డేటా, యాక్సెప్ట్ ఇన్పుట్, ప్రాసెస్ డేటా ఇవన్నీ ఆటోమేటిక్గా బేసిక్ ఫంక్షన్స్. కాపింగ్ డేటా అనేది వీ హ్యావ్ టు డూ మాన్యువల్లీ. నెక్స్ట్ ASCII అనేది ఒక కోడింగ్ సిస్టమ్ దట్ ప్రొవైడ్స్ 1024 డిఫరెంట్ క్యారెక్టర్స్ అనమాట. ASCII అనేది అమెరికన్ స్టాండర్డ్ సంబంధించి. సో దీంట్లో మనము దట్ ప్రొవైడ్స్ 1024 డిఫరెంట్ క్యారెక్టర్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఏ పార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ అనేది డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద కంప్యూటర్ ప్రోగ్రామ్ అంటే ఇదేం చేస్తుంది, ప్రాసెసర్ అనమాట. ఈ విధంగా ఇన్వాల్వ్ అవుతుంది ఎగ్జిక్యూటింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వెన్ ఏ కంప్యూటర్ ఈజ్ స్విచ్డ్ ఆన్ ద బూటింగ్ ప్రాసెస్ పర్ఫార్మ్స్. ఎప్పుడైతే కంప్యూటర్ మనం స్విచ్ ఆన్ చేసామో ఈ బూటింగ్ ప్రాసెస్ అనేది పర్ఫామ్ చేస్తుంది. దాన్ని పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ అంటారనమాట, POST. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కంప్యూటర్ సిస్టమ్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఓల్డ్ అండ్ పర్హాప్స్ నాట్ సాటిస్ఫాక్టరీ. దాన్ని మనము లెగాసీ సిస్టమ్ అంటారనమాట. ఇది ఒక కంప్యూటర్ సిస్టము, దాంట్లో దట్ ఈజ్ ఓల్డ్ అండ్ పర్హాప్స్ నాట్ సాటిస్ఫాక్టరీ ఈజ్ నోన్ యాజ్ లెగాసీ సిస్టమ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ బైనరీ నెంబర్ అన్నాడు. మనకు తెలుసు 1 మరియు 0 తప్ప మిగతా ఏమొచ్చినా కూడా దీంట్లో బైనరీ నెంబర్ 2 అని వచ్చింది కాబట్టి విచ్ ఇస్ నాట్ ఎ బైనరీ డిజిట్ అనమాట. మిగతా దాంట్లో 0, 1 ఉన్నాయి కాబట్టి దే ఆర్ ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డజంట్ స్టోర్ డేటా పర్మనెంట్లీ అన్నాడు. పర్మనెంట్గా ఎందుకుంటుంది, ర్యామ్లో టెంపరీ కదా, రోమ్ అనేది పర్మనెంట్ అని చెప్పుకోవచ్చు. హార్డ్ డిస్క్, ఫ్లాపీ డిస్క్లో కూడా ఉండిపోతాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద స్మాలెస్ట్ స్టోరేజ్ అన్నాడు. ఇక్కడ మెగాబైట్, గిగాబైట్, టెర్రాబైట్ ఇంత పెద్ద పెద్ద స్టోరేజ్ ఇచ్చినారు. ఇవన్నీ బైట్ అనేది 8 బిట్స్ అనమాట. ఇక్కడ స్మాలెస్ట్ స్టోరేజ్ డివైస్ అంటే బిట్. కానీ దీనిలో మనం అడిగినాడంటే మెగాబైట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట, ఒకవేళ ఈ మూడిట్లో అడిగిందంటే. కానీ మనం నన్ ఆఫ్ దిస్ ఎందుకు పెట్టామంటే ఇంత పెద్ద స్టోరేజ్ డివైస్ ఉండదు. నెక్స్ట్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంటైన్స్ పర్మనెంట్ డేటా అండ్ గెట్స్ అప్డేటెడ్ డ్యూరింగ్ ద ప్రాసెసింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. దాన్ని మనము మాస్టర్ ఫైల్ అంటారనమాట. సో దీంట్లో మా పర్మనెంట్ డేటా మరియు గెట్స్ అప్డేటెడ్ డ్యూరింగ్ ద ప్రాసెసింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ రైట్ ప్రొటెక్ట్ నాచ్ అన్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హెల్ప్స్ ప్రొటెక్ట్ ఫ్లాపీ డిస్క్ ఫ్రమ్ డేటా గెటింగ్ యాక్సిడెంటలీ ఎరేజ్డ్. ముందు ఫ్లాపీలు చూసిందంటే ఏ విధంగా అయితే మనకి ఇప్పుడు పెన్ డ్రైవ్లు ఉన్నాయో ఇంతకుముందు మనం ఫ్లాపీలు వాడేవాళ్ళం అనమాట. దాంట్లో తక్కువ స్టోరేజ్ అయినా కూడా ఏదైనా డేటా మనం స్టోర్ చేసుకుంటే సేవ్ చేసుకోవడానికి ఒక లాక్ ఉంటుందన్నమాట. ఆ లాక్ని ఏమంటారంటే రైట్ ప్రొటెక్ట్ నాచ్ అంటారు. దాని విధంగా అట్లా పుష్ చేస్తే ఆ బటన్ని దాంట్లో మెమరీ అనేది సేవ్ అవుతుందన్నమాట. మోడెమ్ అనేది మాడ్యులేటర్ అండ్ డీమాడ్యులేటర్ దట్ ఈస్ కనెక్టెడ్ టు ఏ టెలిఫోన్ లైన్ అనమాట. ఈ విధంగా టెలిఫోన్ లైన్కి కనెక్ట్ అయి ఉంటాయి. దీని త్రూ మనకు ఇంటర్నెట్ అనేది రావడం జరుగుతుంది. లార్జ్ ట్రాన్సాక్షన్స్ ప్రాసెసింగ్ సిస్టమ్స్ ఏదైతే ఉందో ఈజ్ ఆటోమేటెడ్ ఆర్గనైజేషన్ యూజ్ ఫర్ బ్యాచ్ ప్రాసెసింగ్. దేనికి యూజ్ చేస్తారా అంటే బ్యాచ్ ప్రాసెసింగ్ యూజ్ చేస్తారని చెప్పుకోవచ్చు. ఒక కంప్యూటర్లో మోస్ట్ ప్రాసెసింగ్ అనేది టేక్స్ ప్లేస్ ఇన్ ద CPUలో తీసుకుంటుంది అనమాట ఎక్కువగా. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ స్టోరేజ్ మీడియం అన్నాడు. స్కానర్ అనేది స్టోరేజ్ మీడియం అయితే కాదు, ఇది ఒక ఇన్పుట్ మీడియము. హార్డ్ డిస్క్, ఫ్లాష్ డ్రైవ్, దీంట్లో మనకు పెన్ డ్రైవ్ ఇవన్నీ వస్తాయి ఫ్లాష్ డ్రైవ్లో. ఇక్కడ DVD అని చెప్పి చెప్పుకోవచ్చు స్టోరేజ్. కంప్యూటర్ అబ్రివేషన్ KB అంటే కిలోబైట్ అనమాట. టిపికల్ కంప్యూటర్ క్రిమినల్ ఈజ్ ఏ ట్రస్టెడ్ ఎంప్లాయ్ విత్ నో క్రిమినల్ రికార్డ్. దీన్ని మనం టిపికల్ కంప్యూటర్ క్రిమినల్గా చెప్పుకోవచ్చు. ఇదేంటంటే ట్రస్టెడ్ ఎంప్లాయీ విత్ నో క్రిమినల్ రికార్డ్ మనం చూడొచ్చు. ఇక్కడ కామన్ నేమ్ ఫర్ ద క్రైమ్ ఆఫ్ స్టీలింగ్ పాస్వర్డ్ ఏందిరా అంటే స్పూఫింగ్ ఏందిరా అంటే ద కామన్ నేమ్ అనమాట. ఇది ఏవైతే ఈ విధంగా పాస్వర్డ్ని మనం దొంగతనం చేస్తాం కదా వాటిని స్పూఫింగ్ అంటారనమాట. హ్యాకింగ్ అంటే ఎవరన్నా కంప్యూటర్లో మనము దూరి ఈ విధంగా మోసం చేయడం, అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం అనమాట. నెక్స్ట్ ఏంటంటే కలెక్టింగ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎఫెక్టివ్లీ పోజింగ్ యాజ్ అనదర్ ఇండివిజువల్ ఈజ్ నోన్ యాజ్ ఐడెంటిటీ థెఫ్ట్ అంటారనమాట. ఇదేంటంటే ఈ విధంగా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎఫెక్టివ్లీ పోజింగ్ ఆన్ అనదర్ ఇండివిజువల్ అనమాట. మాల్వేర్ ఏంట్రా అంటే మాలీషియస్ సాఫ్ట్వేర్ని మనం మాల్వేర్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒక ప్రోగ్రామ్ దట్ పర్ఫార్మ్స్ ఏ యూజ్ఫుల్ టాస్క్ వైల్ సైమల్టేనియస్లీ అలౌయింగ్ డిస్ట్రక్టివ్ యాక్ట్స్. దాన్ని మనము ట్రోజన్ హార్స్ అనమాట. అంటే ఇది ఒక ప్రోగ్రామ్ అనమాట ఏదైతే పర్ఫామ్ చేస్తుందో యూస్ఫుల్ టాస్క్ని వైల్ సైమల్టేనియస్లీ అలౌయింగ్ డిస్ట్రక్టివ్ యాక్ట్స్, దాన్ని మనం ట్రోజన్ హార్స్ అంటారు. నెక్స్ట్ వైరస్ అని అడిగాడు. ఇది ఒక
ఇది ఒక ఇంటెన్షనల్లీ డిస్రప్టివ్ ప్రోగ్రామ్ దట్ స్ప్రెడ్స్ ఫ్రమ్ ప్రోగ్రామ్ టు ప్రోగ్రామ్ ఆర్ ఫ్రమ్ డిస్క్ టు డిస్క్ అనమాట. దాన్ని మనము వైరస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. 1999లో మెలీజా వైరస్ అనేది వైడ్లీ పబ్లిసైడ్ జరిగింది అనమాట. అది ఏంటంటే అంటే ఒక ఈమెయిల్ వైరస్ అనమాట. మెలీజా అనేది 99లో ఇది వచ్చింది. నెక్స్ట్ ద టైప్ ఆఫ్ వైరస్ యూజెస్ కంప్యూటర్ హోస్ట్ టు రిప్రొడ్యూస్ ఇట్ సెల్ఫ్. దాన్ని మనము ఓర్మ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ వైరస్ ఈ విధంగా యూజెస్ ద కంప్యూటర్స్ హోస్ట్స్ టు రిప్రొడ్యూస్ ఇట్ సెల్ఫ్. దాన్ని ఓమ్ అంటారనమాట. నెక్స్ట్ ద థింగ్ దట్ ఈవెన్చువలీ టర్మినేట్స్ ఎ వార్మ్ వైరస్ ఈజ్ ఎ ల్యాక్ ఆఫ్ మెమరీ ఆర్ డిస్క్ స్పేస్ అనమాట. సో ఇది ద థింగ్ దట్ ఈవెన్చువలీ టర్మినేట్స్ ఎ వార్మ్ వైరస్ ఈజ్ ఎ ల్యాక్ ఆఫ్ మెమరీ ఆర్ డిస్క్ స్పేస్ అనమాట. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది వెన్ ఎ లాజిక్ బాంబ్ ఈజ్ యాక్టివేటెడ్ బై ఏ టైమ్ రిలేటెడ్ ఈవెంట్. దాన్ని ఏమంటారా అంటే దీని ప్రకారం మనము ఏదైతే లాజిక్ బాంబ్ ఉందో యాక్టివేటెడ్ బై ఏ టైమ్ రిలేటెడ్ ఈవెంట్ దాన్ని మనం ఏమంటారు అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు ద లాజిక్ బాంబ్ దట్ వాస్ క్రియేటెడ్ టు ఎరప్ట్ ఆన్ మైకెలింగ్లియోస్ బర్త్డే. ఇది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ టైమ్ బాంబ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఏదైతే లాజిక్ బాంబ్ ఉందో ఈ విధంగా మైకెలింగ్లియోస్ బర్త్డే రోజు కనిపెట్టడం జరిగింది. టైమ్ బాంబ్ అంటారు దాన్ని. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద అప్లికేషన్ ప్రోగ్రామ్ దట్ గ్యాదర్స్ యూజర్ ఇన్ఫర్మేషన్ అండ్ సెండ్స్ ఇట్ టు సమ్వన్ త్రూ ద ఇంటర్నెట్. దాన్ని మనము స్పై బాట్ అంటారనమాట. సో ఈ విధంగా నేమ్ ఆఫ్ అన్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఏదైతే గ్యాదర్ చేస్తుందో యూజర్ ఇన్ఫర్మేషన్ అండ్ సెండ్స్ ఇట్ టు సమ్వన్ త్రూ ద ఇంటర్నెట్, దాన్ని స్పై బాట్. బయోమెట్రిక్స్ ఉంది కదా, ఇది ఒక మెజర్మెంట్ ఆఫ్ థింగ్స్ సచ్ యాజ్ ఫింగర్ ప్రింట్స్ అండ్ రెటినల్ స్కాన్స్ యూజ్డ్ ఫర్ సెక్యూరిటీ యాక్సెస్. దాన్ని మనం బయోమెట్రిక్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము ఏదైతే కంపెనీస్ ఉంటాయి ఇట్లా వేలు పెట్టి ఫింగర్ ప్రింట్ పెట్టి పోతాం కదా, వన్ టైప్ ఆఫ్ బయోమెట్రిక్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ద మోస్ట్ కామన్ టూల్ యూజ్ టు రెస్ట్రిక్ట్ యాక్సెస్ టు ఏ కంప్యూటర్ సిస్టమ్ ఏదిరా అంటే మనం యాక్సెస్ రెస్ట్రిక్ట్ చేయడానికి కంప్యూటర్స్ పాస్వర్డ్ వాడతాము. ద హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ డిజైన్ టు గార్డ్ అగైనెస్ట్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు ఏ కంప్యూటర్ నెట్వర్క్ ఈజ్ నోన్ యాజ్ ఫైర్ వాల్ అంటారనమాట. ఫైర్ వాల్ అంటే ఏంటి? ఇది ఒక హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ ఈ విధంగా డిజైన్ చేయడం జరుగుతుంది టు గార్డ్ అగైనెస్ట్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు ఏ కంప్యూటర్ నెట్వర్క్. దాన్ని మనం ఫైర్ వాల్ అంటారు. ద స్క్రాంబ్లింగ్ ఆఫ్ కోడ్ అనేది దాన్ని ఏమంటారా అంటే ఎన్క్రిప్షన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. స్క్రాంబ్లింగ్ ఆఫ్ కోడ్ టు ప్రివెంట్ ద లాస్ ఆఫ్ డేటా డ్యూరింగ్ పవర్ ఫెయిల్యూర్స్ మనము యూపీఎస్ అనేది వాడతామన్నమాట. అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అంటారు. దీనివల్ల మనకి బ్యాకప్ అనేది ఉంటుంది. కంప్యూటర్ అనేది క్రైమ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎనీ క్రైమ్ కంప్లీటెడ్ త్రూ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్ టెక్నాలజీ. దాన్ని మనం కంప్యూటర్ క్రైమ్గా చెప్పుకోవచ్చు. విచ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఎనీ క్రైమ్ కంప్లీటెడ్ త్రూ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్ టెక్నాలజీ. దాన్ని మనం కంప్యూటర్ క్రైమ్ అంటారనమాట. నెక్స్ట్ క్రాకింగ్ అని అడిగాడు. రెఫర్స్ టు ఎలక్ట్రానిక్ ట్రెస్పాసింగ్ ఆర్ క్రిమినల్ హ్యాకింగ్. దీన్ని మనం క్రాకింగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ద ఫస్ట్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ వాజ్ డెవలప్డ్ బై ఎవరు డెవలప్ చేసిందిరా అంటే జేవి అటెన్జాఫ్ అనే అతను మొట్టమొదటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్ అనేది డెవలప్ చేశాడని చెప్పుకోవచ్చు. స్నోబాల్ అనేది మనం చూసినట్లయితే ఇది ఒక హెచ్ఎల్ఎల్ అనమాట. స్నోబాల్ హెచ్ఎల్ఎల్ అంటే ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. అదేవిధంగా స్విచ్చింగ్ డివైస్ ఆఫ్ 5th జనరేషన్ కంప్యూటర్ ఏదైతే ఉందో దాని ప్రకారం మనం చూసినట్లయితే దాన్ని ఈ విధంగా విఎల్ఎస్ఐ అంటారనమాట. ఈ స్విచ్చింగ్ డివైస్ ఏవైతే ఉన్నా 5th జనరేషన్ కంప్యూటర్ వెరీ లార్జ్ స్కేల్ ట్రాన్సిస్టర్స్ ఈ విధంగా వాడతారనమాట, విఎల్ఎస్ఐ. నెక్స్ట్ డిజిటల్ కంప్యూటర్ చూసినట్లయితే ఆపరేట్ ఎసెన్షియల్లీ బై కౌంటింగ్ అనమాట. ఈ విధంగా ఆపరేట్ చేస్తాయి బై కౌంటింగ్ ప్రాసెస్. డెస్క్టాప్ కంప్యూటర్ ఈజ్ ఎ స్మాల్ జనరల్ పర్పస్ మైక్రో కంప్యూటర్ బట్ లార్జర్ దాన్ పోర్టబుల్ కంప్యూటర్. ఈ పోర్టబుల్ కంప్యూటర్ ఏదైతే ఉందో వాటికన్నా కొద్ది పెద్దగానే ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు ఈ డెస్క్టాప్ కంప్యూటర్స్. క్యాథోడ్ రే ట్యూబ్ సిఆర్టీ ఇది ఒక ఫార్మ్ ఆఫ్ మానిటర్ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ఏదైతే ఉన్నాయో ఈ వన్ టైప్ ఆఫ్ సిఆర్టీ అని చెప్పి చెప్పుకోవచ్చు. ట్రాక్ బాల్ ఉంది కదా, ఇది ఒక ఇన్పుట్ డివైస్ అనమాట. అదేవిధంగా మినీ కంప్యూటర్ ఏదైతే ఉందో ఇది మీడియం సైజ్డ్ కంప్యూటర్ అని చెప్పి చెప్పుకోవచ్చు మినీ కంప్యూటర్ని. నెక్స్ట్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ ఉంది కదా, ఇది లార్జ్ సైజ్లో మనం చూడవచ్చు మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అనేది. అదేవిధంగా నోట్బుక్, ల్యాప్టాప్, పామ్, హ్యాండ్ హెల్డ్ కంప్యూటర్స్ ఇవన్నీ కమింగ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ పోర్టబుల్ కంప్యూటర్ అనమాట. ఎవరి కేటగిరీలో వస్తాయంటే పోర్టబుల్ కంప్యూటర్ కిందకే ఇవన్నీ వస్తాయన్నమాట. లైట్ పెన్ను మరియు జాయ్ స్టిక్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ వన్ టైప్ ఆఫ్ ఇన్పుట్ డివైజెస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. టచ్ స్క్రీన్ ఏదైతే ఉందో అది ఇన్పుట్ మరియు అవుట్పుట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ అనేది చాలా చీపెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైజెస్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పి కాస్ట్లో మనం చూసినట్లయితే చాలా తక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇంక్జెట్ అనేది ప్రింటర్ చూసినట్లయితే ఇది నాన్ ఇంపాక్ట్ ప్రింటర్ అండ్ ఈస్ క్వైట్ ఇన్ వర్కింగ్. అది ఇంక్జెట్ ప్రింటర్గా చెప్పుకోవచ్చు. ఇది నాన్ ఇంపాక్ట్ అనమాట, అది క్వైట్ ఇన్ వర్కింగ్ అనమాట. పనిచేసేటప్పుడు కూడా చాలా లెస్ సౌండ్ చూడవచ్చు మనము.
లేజర్ అనేది చూసినట్లయితే హై ఎండ్ ప్రింటర్స్ అనమాట. ఇవన్నీ లేజర్ ప్రింటింగ్, ఇప్పుడు నేను నా దగ్గర ఉండే ప్రింటింగ్ అంతా లేజర్ ప్రింటర్ అనమాట, చాలా హై ఎండ్ ప్రింటర్స్. నెక్స్ట్ ఏంటంటే ప్లాటర్స్ అనేది ఆర్ యూస్ ఫర్ ప్లాటింగ్ గ్రాఫ్స్ అండ్ డిజైన్స్ ఆన్ పేపర్స్. సో ఈ విధంగా గ్రాఫ్స్ డిజైన్కి యూజ్ అవుతాయి ప్లాటర్స్. నెక్స్ట్ డైజీ వీలు మరియు డ్రమ్ చైన్ ఎట్సెట్రా ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంట్రా అంటే ప్రింటర్స్ అనమాట. ఈ డైజీ అనేది ఒక పువ్వు అనమాట. ఈ పువ్వు డైజీ వీల్ అనేది ఒక పువ్వు అనమాట. ఆ పువ్వు మీద ఈ ప్రింటర్ అనేది పేరు పెట్టడం జరిగింది, డైజీ వీల్. డ్రమ్ము, చైన్ ఇవన్నీ ఎట్సెట్రా ఆర్ ద ప్రింటర్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనము అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది దే ఆర్ స్పెసిఫిక్ టు యూజర్స్ నీడ్స్ అనమాట, చాలా స్పెసిఫిక్ అనమాట ఫర్ యూజర్స్ నీడ్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. జోషి పర్ఫ్యూమ్స్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కంప్యూటర్ వైరసెస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏది ఈ విధంగా ఆపరేటింగ్ సిస్టమ్ అని అడిగాడు. విండోస్, యూనిక్స్, OS/2 అనేది ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్, వాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. కింద వాటిలో ఏదిరా నెట్వర్క్ టోపాలజీ అంటే బస్ అనేది ఒక నెట్వర్క్ టోపాలజీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ టైప్ ఆఫ్ నెట్వర్క్ అన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే పాన్ అనేది వన్ టైప్ ఆఫ్ నెట్వర్క్, అంటే పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటారనమాట. ఇది వన్ టైప్ ఆఫ్ నెట్వర్క్. VoIP అంటే వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటారనమాట. ఇది ఒక ప్రోటోకాల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. మొట్టమొదటి వెబ్ బ్రౌజర్ ఏదిరా అంటే మొజాయిక్ అనేది మొట్టమొదటి వెబ్ బ్రౌజర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. లాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. అదేవిధంగా ప్రోటోకాల్ ఉంది కదా, ఇది ఒక సెట్ ఆఫ్ రూల్స్ అని చెప్పుకోవచ్చు మరియు ప్రొసీజర్స్ టు కంట్రోల్ ద డేటా ట్రాన్స్మిషన్ ఓవర్ ద ఇంటర్నెట్. సో ఈ విధంగా కొన్ని రూల్స్ ఉంటాయి మరియు ప్రొసీజర్స్ టు కంట్రోల్ ద డేటా ట్రాన్స్మిషన్ ఓవర్ ద ఇంటర్నెట్, దాన్ని మనం ప్రోటోకాల్ అంటారు. NOS అంటే నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట, NOS. అదేవిధంగా ఎడిటర్స్ ఆర్ సిస్టమ్ సాఫ్ట్వేర్ టు ఫెసిలిటేట్ ఎడిటింగ్ ఆఫ్ టెక్స్ట్ అండ్ డేటా, దాన్ని విధంగా ఎడిటర్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కంప్యూటర్సు కంబైన్ బోత్ మెజరింగ్ అండ్ కౌంటింగ్, వాటిని మనము హైబ్రిడ్ కంప్యూటర్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ విధంగా హైబ్రిడ్ కంప్యూటర్స్ ఈ విధంగా కంబైన్ చేస్తాయి బోత్ మెజరింగ్ అండ్ కౌంటింగ్స్. నెక్స్ట్ ఇన్ వరల్డ్ టుడే మోస్ట్ ఆఫ్ ద కంప్యూటర్స్ ఆర్ ఎలా ఉన్నాయి అంటే డిజిటల్ కంప్యూటర్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అట్ ప్రజెంట్. ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ కంప్యూటర్ అడిగాడు. హార్డ్వేర్ అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఇది ఒక ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ కంప్యూటర్ అనమాట. ఇక్కడ మనం సాఫ్ట్వేర్ అనేది ఇది ఫిజికల్ కాదు, ఇదన్నీ విచ్ కెనాట్ బి టచ్డ్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇన్ విచ్ టైప్ ఆఫ్ కంప్యూటర్ డేటా ఆర్ రిప్రజెంటెడ్ యాజ్ డిస్క్రీట్ సిగ్నల్గా రిప్రజెంట్ చేస్తారా అంటే డిజిటల్ కంప్యూటర్లో ఈ విధంగా డేటాని ఈ విధంగా రిప్రజెంటెడ్ యాజ్ అ డిస్క్రీట్ సిగ్నల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ PC నో అంటే మైక్రో కంప్యూటర్ అనేది చూసినట్లయితే ఇది అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ PC. పరం ఉంది కదా, పరం అనేది ఒక సూపర్ కంప్యూటర్. మొట్టమొదటి ఇండియా యొక్క సూపర్ కంప్యూటర్ ఏదంటే పరం 8000 అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. మన సూపర్ కంప్యూటర్ అంటే చాలా ఫాస్ట్గా కంప్యూటింగ్ చేస్తుంది అనమాట. ఇది CDAG వాళ్ళు చేయడం జరిగింది. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ 4 వర్డ్స్ ఈజ్ ఆడ్ అన్నాడు అనమాట. దీంట్లో మనం కింద చూసినట్లయితే అప్లికేషను, ప్రోగ్రాము, సాఫ్ట్వేర్ ఇవన్నీ సెపరేట్ అయితే పెరిఫరల్స్ అంటే డివైజెస్ అనమాట, చిన్న చిన్న పెరిఫరల్ డివైజెస్ అంటారు. ఇది మాత్రం ఆడ్, మిగతావన్నీ సాఫ్ట్వేర్, ఇది మాత్రం హార్డ్వేర్ అనమాట. ఇఫ్ ఫార్మేషన్ ఆఫ్ కంప్యూటర్ ద హార్డ్వేర్ ఏది యూజ్ చేయొచ్చు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే కంప్యూటర్ ఫామ్ చేయడానికి మానిటర్ ఉండాలి, CPU ఉండాలి, కీబోర్డు, మౌస్, ప్రింటర్, మోడెమ్ ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలన్నమాట. దాని తర్వాత ఇది మనం కంప్యూటర్ ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్ మనము ఒక పేజ్ ప్రివ్యూ మోడ్ చూసినట్లయితే యూ కెన్ సీ ఆల్ ద పేజెస్ ఆఫ్ యువర్ డాక్యుమెంట్ అనమాట. ఇది పేజ్ ప్రివ్యూ మోడ్లో మనం చూడొచ్చు. నెక్స్ట్ CPUలో ఏముంటాయరా అంటే కంట్రోలింగ్ యూనిట్ మరియు అరిథమెటిక్ లాజిక్ యూనిట్ అనేది మనం దీంట్లో చూడొచ్చు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కంట్రోల్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద యూజర్ అండ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ మధ్యలో ఏది ఈ విధంగా కంట్రోల్ చేస్తుందిరా అంటే యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కంట్రోల్ చేస్తుంది ప్రాసెస్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద యూజర్స్ అండ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ మధ్యలో. నెక్స్ట్ మనకి యూ విల్ వర్క్ ఆన్ విచ్ గ్రూపింగ్స్ వైల్ ఫార్మెటింగ్ ద టెక్స్ట్ ఇన్ వర్డ్స్ అన్నాడు. ఇక్కడ పారాగ్రాఫ్, ఇండెక్స్ మరియు సెక్షన్ ఉన్నాయి కదా. ఇక్కడ మనం చూసినట్లయితే యూ విల్ వర్క్ ఆన్ విచ్ గ్రూపింగ్స్ వైల్ ఫార్మెటింగ్ ద టెక్స్ట్ ఇన్ వర్డ్స్. నెక్స్ట్ మనము వెన్ యూ వాంట్ టు మూవ్ సమ్ టెక్స్ట్ ఫ్రమ్ వన్ పేజ్ టు ఏ డిఫరెంట్ పేజ్ ద బెస్ట్ మెథడ్ ఏదిరా అంటే కట్ అండ్ పేస్ట్ అనమాట. ఇది బెస్ట్ మెథడ్ అనమాట. మొట్టమొదటి కంప్యూటర్స్ వర్ ప్రోగ్రామ్డ్ యూజింగ్ మెషిన్ లాంగ్వేజ్ అనమాట. ఈ మొట్టమొదటి కంప్యూటర్స్ ఏవిరా అంటే మనకి వాక్యూమ్ ట్యూబ్స్ వాడాయి కదా, సో దాంట్లో మెషిన్ లాంగ్వేజ్ అనేది మనం చూడొచ్చు. హౌ మెనీ ఆర్ దేర్ ఆర్ ద మార్జిన్స్ ఆన్ పేజెస్ అంటే ఇక్కడ 4 ఉంటాయి అనమాట. అప్పరు, లోయరు, రైట్, లెఫ్ట్ 4 మార్జిన్స్ మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ నెట్వర్క్ అనేది ఒక కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ దాట్ ఫెసిలిటేట్స్ ద షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ కంప్యూటింగ్ డివైసెస్, దాన్ని మనం నెట్వర్క్ అంటారనమాట. ఇది ఒక కాంబినేషను హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్గా
ఏదైతే ఫెసిలిటేట్ చేస్తుందో ద షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ కంప్యూటింగ్ డివైజెస్. నెక్స్ట్ డిఫాల్ట్ తెలుసు కదా, ఇది సెట్టింగ్ అనమాట. ఆర్ ఆటోమేటిక్ అండ్ స్టాండర్డ్, దాన్ని మనము ఆటోమేటిక్గా ఉంటుంది డిఫాల్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. కోడ్ అండ్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ యూస్ టు గెయిన్ యాక్సెస్ టు ఏ కంప్యూటర్ సిస్టమ్, దానిలో మనము పాస్వర్డ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వెబ్ బ్రౌజర్ ఉంది కదా, టు వ్యూ ఇన్ఫర్మేషన్ ఆన్ ద వెబ్ యూ మస్ట్ హ్యావ్ ఏ వెబ్ బ్రౌజర్ అనమాట. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ చూడడానికి ఆన్ ద వెబ్, దాన్ని మనకు ఖచ్చితంగా ఏమి ఉండాలరా అంటే వెబ్ బ్రౌజర్ అనేది ఉండాలన్నమాట. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కమాండ్స్ ఈస్ గివెన్ టు రీబూట్ ద కంప్యూటర్ అంటే కంట్రోల్ ఆల్ట్ డిలీట్ వచ్చినామంటే ఆటోమేటిక్గా కంప్యూటర్ అనేది రీబూట్ అవుతుంది అనమాట. బై డిఫాల్ట్ ఈ డాక్యుమెంట్ అనేది ఎలాంటి మోడ్లో చూడొచ్చురా అంటే పోర్ట్రైట్ మోడ్ ఉంటుంది. ల్యాండ్స్కేప్ అడ్డంగా కాదు, నిలువుగా ఉండొచ్చు డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాం అట్లే. టు ఫైండ్ అండ్ లోడ్ ఏ ఫైల్ దట్ హ్యాస్ బీన్ సేవ్డ్ అంటే సెలెక్ట్ ద ఓపెన్ కమాండ్ అనమాట. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. విచ్ ఫంక్షన్ క్యాలిక్యులేట్స్ ద లార్జెస్ట్ వాల్యూ ఇన్ ఎ సెట్ ఆఫ్ నంబర్స్ అంటే ఈ విధంగా మనము దీంట్లో ఆన్సర్ అయితే నన్ ఆఫ్ దిస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏ స్టేట్మెంట్ ట్రూ అని అడిగాడు. మినీ కంప్యూటర్ వర్క్స్ ఫాస్టర్ దాన్ మైక్రో కంప్యూటర్, ఇది ట్రూ అనమాట. ఇక్కడ సెలెక్షన్ ఆఫ్ కమాండ్ అనేది బ్రింగ్స్ చేంజ్ ఇన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ డిస్ప్లే డాక్యుమెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది కమాండ్ ఇస్తే. యూ ఆర్గనైజ్ ఫైల్ బై సార్టింగ్ దెమ్ ఇన్ ఏ ఫోల్డర్స్లోగా. అదేవిధంగా హౌ మెనీ డిఫరెంట్ డాక్యుమెంట్స్ కెన్ యూ హ్యావ్ ఓపెన్ అట్ ఎనీ వన్ టైమ్ అంటే యాజ్ మెనీ యాజ్ యూ కెన్ యాజ్ యువర్ కంప్యూటర్ మెమరీ విల్ హోల్డ్. నువ్వు ఎన్ని కావాల్సిన డాక్యుమెంట్స్ ఒక్కసారిగా ఓపెన్ చేయొచ్చు, డిపెండ్స్ ఆన్ ద కంప్యూటర్ కెపాసిటీ అనమాట. వాట్ టైప్ ఆఫ్ రిసోర్స్ ఈజ్ మోస్ట్ లైక్లీ టు బీ షేర్డ్ కామన్ రిసోర్స్ అనే కంప్యూటర్ అన్నాడు అనమాట. దీని ప్రకారం మనం చూసినట్లయితే ఎలాంటి రిసోర్సెస్ అంటే ఈ లైక్లీ టు బీ షేర్ అంటే మనం నార్మలీ ప్రింటర్ని వాడతాం అనమాట. డైరెక్టరీని ఏమంటారంటే సబ్ డైరెక్టరీ అంటారనమాట. అదేవిధంగా సచ్ ఎ ప్రీ మేడ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో విచ్ హ్యాస్ కోఆర్డినేటింగ్ ఫాంట్ లేఅవుట్ అండ్ బ్యాక్గ్రౌండ్, దాన్ని మనము టెంప్లెట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. దీంట్లో మనము ప్రీ మేడ్ డాక్యుమెంట్ మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ టు మూవ్ టు ద బాటమ్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఏం చేయాలంటే కంట్రోల్ కీ మరియు ఎండ్ కీ ఒక్కసారిగా కొడితే డైరెక్ట్ కిందికి వెళ్ళిపోతాం అనమాట. సేవింగ్ అనేది ఇది ఒక ప్రాసెస్ టు కాపీ ద డాక్యుమెంట్ ఫ్రమ్ మెమరీ టు స్టోరేజ్ మీడియం అంటారనమాట. ఇది మనము ఈ విధంగా కాపీ చేస్తుంది డాక్యుమెంట్ ఫ్రమ్ మెమరీ టు స్టోరేజ్. సేవింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ టు కాపీ ద డాక్యుమెంట్ ఫ్రమ్ మెమరీ టు స్టోరేజ్ మీడియం అంటారు. నెక్స్ట్ ఇన్సర్ట్ ఏ వర్డ్ అనేది చూసినట్లయితే ఇంటూ ద మిడిల్ ఆఫ్ ద సెంటెన్సెస్. మూవ్ ద కర్సర్ టు ద డిజైర్డ్ లొకేషన్ ఇన్ ద సెంటెన్స్ అండ్ టైప్ ఏ న్యూ వర్డ్ అనమాట. సో ఎప్పుడైనా కానీ ఒక సెంటెన్స్ మధ్యలో మనము కర్సర్ తీసుకెళ్ళి ఒక్కసారి డబుల్ క్లిక్ చేసి దాని తర్వాత మనం అక్కడ ఏదైనా టైప్ చేయొచ్చు అనమాట. దాన్ని ఇన్సర్ట్ అంటారు. ఒక నెట్వర్క్ అనేది ఒక కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ దట్ ఫెసిలిటేట్స్ ద షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ కంప్యూటింగ్ డివైస్, దాన్ని మనం నెట్వర్క్ అంటారనమాట. ఇన్ వర్డ్ యూ కెన్ ఫోర్స్ ఏ పేజ్ బ్రేక్ బై పొజిషనింగ్ యువర్ కర్సర్ అట్ ద అప్రాప్రియేట్ ప్లేస్ అండ్ ప్రెస్సింగ్ కంట్రోల్ అండ్ ఎంటర్ అనమాట. నెక్స్ట్ జంక్ ఈమెయిల్స్ ఉన్నాయి కదా, వాటిని మనము స్పామ్గా కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనము హ్యాకర్స్ ఉన్నాయి కదా, హ్యాకర్స్ దే బ్రేక్ ఇంటూ అదర్ పీపుల్స్ కంప్యూటర్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వాట్ టైప్ ఆఫ్ కంప్యూటర్స్ ఆర్ క్లయింట్ కంప్యూటర్స్ అంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైం చూసినట్లయితే ఇది క్లయింట్ కంప్యూటర్ సిస్టమ్ సర్వర్ సిస్టంలో మైక్రో కంప్యూటర్స్ని ఈ విధంగా మనము క్లయింట్ కంప్యూటర్స్గా మనం చెప్పుకోవచ్చు. ఈ కంప్యూటర్ కెనాట్ బూట్ ఇఫ్ ఇట్ డజంట్ హ్యావ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. దీంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ లేకుంటే బూటే కాలేదనమాట. ద అమౌంట్ ఆఫ్ వర్టికల్ స్పేస్ బిట్వీన్ లైన్ ఆఫ్ ద టెక్స్ట్ ఇన్ డాక్యుమెంట్, దాన్ని ఏమంటారంటే లైన్ స్పేసింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఏదైతే లైన్కు లైన్ మధ్యలో స్పేసింగ్ ఉందో వాటిని. ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ న్యూమరిక్ డేటా ఎంప్లాయీ అడ్రస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్స్. వాట్ ఈజ్ ద ఎంబెడెడ్ సిస్టమ్ అని అడిగాడు. ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ద కంప్యూటర్ అండ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ దట్ కంట్రోల్స్ ద మెషిన్, దాన్ని ఎంబెడెడ్ సిస్టమ్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ పేజ్ ఆఫ్ ద వెబ్సైట్ ఏదిరా అంటే హోమ్ పేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. విచ్ ఈస్ ద అపీరెన్స్ ఆఫ్ టైప్డ్ క్యారెక్టర్స్ అంటే ఏదైతే కనపడతాయో టైప్డ్ క్యారెక్టర్స్ వాటిని ఫార్మాట్ అంటారనమాట. ఒక ఫైల్ని సేవ్ చేస్తే మొట్టమొదటిసారి దానికి పేరు అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఆఫీస్ ల్యాండ్స్ అనేది విచ్ ఆర్ స్కాటర్డ్ జియోగ్రఫికలీ అని అంటే వ్యాన్ అంటారనమాట. జియోగ్రఫికలీ ఉంటే వేర్ ఆర్ ద డేటా అండ్ ప్రోగ్రామ్ స్టోర్డ్ వెన్ ద కంప్యూటర్ యూజెస్ దెమ్ అంటే మెయిన్ మెమరీలో స్టోర్ అయ్యి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. డేటా రిప్రజెంట్స్ రా ఫ్యాక్ట్స్ వేర్ యాజ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్ మేడ్ యాజ్ మీనింగ్ఫుల్ అని చెప్పుకోవచ్చు అనమాట మనకు కనపడేది. సో కంట్రోల్ అండ్ ఎండ్ కీ గురించి చెప్పాము. అదే పైకి వెళ్ళాలంటే కంట్రోల్ అండ్ హోమ్ అనమాట, పైకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. నెక్స్ట్ ఇక్కడ రీడ్ ఓన్లీ మెమరీ మేక్స్ ఇట్ యూస్ఫుల్ అంటే డేటా ఇన్ రోమ్ ఈజ్ నాన్ వాలటైల్ అండ్ దట్ ఇట్ రీమెయిన్స్ దేర్ ఈవెన్ వితౌట్ ఎలక్ట్రికల్ పవర్ ఆఫ్ అనమాట. అది రోమ్ అనేది పర్మనెంట్ నేచర్ అని చెప్పుకోవచ్చు. ఒక పేజ్ ప్రివ్యూ మోడ్లో యూ కెన్ సీ ఆల్ పేజెస్ ఆఫ్ యువర్ డాక్యుమెంట్ అని చెప్పుకోవచ్చు. ఎన్ని పేజీలు ఉన్నాయి అన్నీ.
If the file saved earlier is edited, then it is essential to save the file again to store the change అనమాట. దీని యొక్క how exactly it has to be saved. When creating a word process document, this step involves the user changing how words on the page appears both on the screen and the printed form. ఇది మనము ఫార్మెటింగ్ టెక్స్ట్ అంటారనమాట. అలైనింగ్ ఆఫ్ టెక్స్ట్ అంటే ఇప్పుడు మనకి కంట్రోల్ జీ అంటే జస్టిఫై అవుతాయి, కంట్రోల్ ఎల్ అంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతాయి, కంట్రోల్ ఆర్ అంటే రైట్ సైడ్ వెళ్ళిపోతాయి అనమాట. క్యాడ్ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రింటర్ కెనాట్ ప్రింట్ గ్రాఫిక్స్ అంటే డైజీ వీల్ అనేది కాదు, ఇది గ్రాఫిక్స్ ఇవ్వదన్నమాట. మిగతావన్నీ లేజరు, డాట్ మ్యాట్రిక్స్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ రిటర్న్ అయిన మెషిన్ లాంగ్వేజ్ దాన్ని ఏమంటారంటే అసెంబ్లర్ అంటారనమాట. ఆ ప్రోగ్రామ్ని మెషిన్ లాంగ్వేజ్లో రాసిన దాన్ని. ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్ని చార్లెస్ బాబేజ్ అంటారు. ఎఫ్టీపీ అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనమాట. ఇది ఒక ప్రోటోకాల్. లోయెస్ట్ ఇన్ ఫామ్ ఆఫ్ కంప్యూటర్ లాంగ్వేజ్ ఏదిరా అంటే మెషిన్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు, చాలా లోయెస్ట్ ఇన్ ఫామ్. బెస్ట్ క్వాలిటీ గ్రాఫిక్స్ అనేది ప్రొడ్యూస్ ఏ విధంగా చేస్తారంటే ప్లాటర్ త్రూ మనం బెస్ట్ క్వాలిటీ గ్రాఫిక్స్ అనేది చూడొచ్చు. మెమరీ విచ్ ఫర్గెట్స్ ఎవ్రీథింగ్ వెన్ యూ స్విచ్ ఆఫ్ ద పవర్ అంటే అది వాలటైల్ మెమరీ అనమాట. టెంపరీ మొత్తం అంతా వెళ్ళిపోతుంది, అందుకే మనము నాన్ వాలటైల్ నేచర్ రోమ్ అని పెట్టుకోవాలన్నమాట. హార్డ్ డిస్క్స్. ఇక్కడ ద లింకింగ్ ఆఫ్ కంప్యూటర్స్ ఉన్నాయి కదా విత్ ఎ కమ్యూనికేషన్ సిస్టమ్, దాన్ని మనము నెట్వర్కింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 16-bit మైక్రో ప్రాసెసర్ అంటే ఏంట్రా అంటే దాంట్లో మనం 16 డేటా లైన్స్ అనేది దీంట్లో చూడొచ్చు. డేటా గోయింగ్ ఇన్ టు ద కంప్యూటర్ దాన్ని మనము ఇన్పుట్గా మనం చెప్పుకోవచ్చు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రెఫర్స్ టు ఏ స్మాల్ సింగిల్ సైట్ నెట్వర్క్ అంటే ల్యాన్ అనమాట, లోకల్ ఏరియా నెట్వర్క్. దీన్ని మనము స్మాల్ సింగిల్ సైట్ నెట్వర్క్గా చెప్పుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది an అప్లికేషన్ స్వీట్గా మనం చెప్పుకోవచ్చు. హౌ మెనీ ఆప్షన్స్ డస్ ఎ బైనరీ చాయిస్ ఆఫర్ అంటే 0 లేదా 1 రెండే ఉంటాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇది కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ దట్ కంట్రోల్స్ హౌ యువర్ కంప్యూటర్ సిస్టమ్ రన్స్ అండ్ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్, దాన్ని మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. కంప్యూటర్ కనెక్టెడ్ టు ఏ ల్యాన్ కెన్ షేర్ ఇన్ఫర్మేషన్ అండ్ షేర్ పెరిఫరల్ ఎక్విప్మెంట్ అనమాట. ఏదైతే లోకల్ ఏరియాలో నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉంటాయో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ మరియు పెరిఫరల్స్ని కూడా ఈజీగా షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ఫర్మేషన్ ట్రావెల్స్ బిట్వీన్ కాంపోనెంట్స్ ఆఫ్ ద మదర్ బోర్డ్ త్రూ ఏ విధంగా అంటే ఈ విధంగా బేస్ అంటారనమాట. ఈ విధంగా ట్రావెల్ చేయొచ్చు బిట్వీన్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద మదర్ బోర్డ్ త్రూ. మీరు లోపల వైర్లు ఉంటాయి కదా వాటిని బేస్ అంటారనమాట. అదేవిధంగా హౌ ఆర్ డేటా ఆర్గనైజ్డ్ ఇన్ స్ప్రెడ్ షీట్ అంటే రోస్ అండ్ కాలమ్స్లో ఈ విధంగా డేటా అనేది ఆర్గనైజ్ అయి ఉంటుంది స్ప్రెడ్ షీట్ లోపల. ద బ్లింకింగ్ సింబల్ ఆన్ ద కంప్యూటర్ స్క్రీన్ ఏదైతే ఉందో దాన్ని మనము కర్సర్ అని చెప్పుకోవచ్చు. ఏ ఫాల్ట్ ఇన్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ విచ్ ప్రివెంట్స్ ఇట్ ఫ్రమ్ వర్కింగ్ కరెక్ట్లీ, దాన్ని మనం బగ్ అంటారనమాట. ఈ విధంగా ఆ బగ్ అనేది మనకి సరిగ్గా పని చేయనీదన్నమాట, ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ఏ సెల్ఫ్ రెప్లికేటింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సిమిలర్ టు ఏ వైరస్ విచ్ వాస్ టేకెన్ ఫ్రమ్ ఏ 1970s సైన్స్ ఫిక్షన్ నావెల్ బై జాన్ బ్రూనర్ అన్నాడు. వార్మ్ ఎలా డిస్కస్ చేసుకున్నాము. ఫ్లిప్ ఫ్లాప్ గురించి కూడా ఒక స్టేట్ అనమాట, బైస్టేబుల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అని చెప్పి ఇది కూడా డిస్కస్ చేసుకున్నాం, నో ప్రాబ్లం. అన్వాంటెడ్ రెపిటేషన్ మెసేజ్ ఏవైతే ఉన్నో అన్సొలిసిటెడ్ బల్క్ ఈమెయిల్స్ని స్పామ్ అంటారు. డిఓఎస్ అంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. చీఫ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ అడిగాడు, బిల్ గేట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఏది ఈ విధంగా ఇన్పుట్ డివైజెస్ అంటే ఆల్ ఆఫ్ దీస్ అనేది కీబోర్డు, మౌస్, కార్డ్ రీడరు, స్కానర్ ఇవన్నీ ఇన్పుట్ డివైజెస్. అవుట్పుట్ డివైజెస్ అంటే ఇక్కడ ప్రింటరు, స్క్రీను, స్పీకరు. దేని బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. హార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ అంటే మైక్రో ప్రాసెసర్ అనమాట. ఐబిఎం ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్. అదేవిధంగా ఇంటర్ప్రిటర్ ఏంటంటే ఈ ఇంటర్ప్రిటర్ అనేది ట్రాన్స్లేట్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది ప్రోగ్రామ్ని అట్ రన్ టైమ్ లైన్ బై లైన్ అని చెప్పి. అదేవిధంగా ఓఓపి ప్రిన్సిపల్ ఏంట్రా అంటే ఇది ఇన్హెరిటెన్స్గా మనం తెలుసుకోవచ్చు. ఓఓపి అబ్రివేషన్ అడగడం జరిగింది, యూ ప్లీజ్ రైట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. కోబాల్ అనేది ఇది ఒక వైడ్లీ మనము యూజ్ చేసే కమర్షియల్ లాంగ్వేజ్గా మనం తెలుసుకోవాలి. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, ఇది ఒక టెంపరీ అని చెప్పుకోవచ్చు. ఒక బైట్ అనేది 8 బిట్లకు సమానము, 4 బిట్లు అయితే ఒక నిబుల్ అనమాట. సో 2 నిబుల్ అయితే ఒక బైట్ అయిపోతుంది అనమాట. ఎస్ఎంపిఎస్ అంటే స్విచ్డ్ మోడ్ పవర్ సప్లై. నెక్స్ట్ మనము ఏ డివైస్ ఈ విధంగా క్యారీ చేయొచ్చు, క్యారీ డిజిటల్ సిగ్నల్ని అనలాగ్ లేకి అంటే మోడెమ్ అనేది చేస్తుంది అనమాట. వీడియో అంటే విజువల్ డిస్ప్లే యూనిట్, స్క్రీను మరియు మానిటర్ అని చెప్పుకోవచ్చు. బయోస్ బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. ఫాదర్ ఆఫ్ సి లాంగ్వేజ్ చూసినట్లయితే ఇక్కడ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అడిగాడు. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెనిస్ రిచీ అని చెప్పుకోవచ్చు అనమాట. అడిగాడు రీసెంట్గా ఎగ్జామ్లో ఎవరు ఈ విధంగా సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క ఫాదర్ అంటే డెనిస్ రిచీ అనమాట. నెక్స్ట్ మనకు మైక్రోసాఫ్ట్ అయితే బిల్ గేట్స్ అని చెప్పుకోవచ్చు. ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ చార్లెస్ బాబేజ్ అంటారు. అదేవిధంగా మొట్టమొదటి డిజిటల్ కంప్యూటర్ ఇంట్రడ్యూస్ చేసింది ఏదిరా అంటే Mark I అనమాట డిజిటల్ కంప్యూటర్.
ఎన్ని జనరేషన్స్ ఉన్నాయి మొత్తం అన్ని కంప్యూటర్లో అంటే 5 జనరేషన్లు ఉన్నాయి. మొట్టమొదటి జనరేషన్లో వాళ్ళు వాక్యూమ్ ట్యూబ్స్ వాడడం జరిగింది. రెండో జనరేషన్లో మాత్రము ట్రాన్సిస్టర్ వాడారు. అదేవిధంగా 4వ జనరేషన్లో ఈ విధంగా లార్జ్ స్కేల్ ఎల్ఎస్ఐస్ వాడడం జరిగిందనమాట. 5వ జనరేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా మనం చూడొచ్చు అనమాట. సో టోటల్ 5 ఉన్నాయి. కంప్యూటర్స్ అనేది కంబైన్ విత్ ద బోత్ మెజరింగ్ అండ్ కౌంటింగ్, వాటిని ఏమంటారంటే హైబ్రిడ్ కంప్యూటర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవి కంబైన్ బోత్ మెజరింగ్ అండ్ కౌంటింగ్ అనే దీంట్లో మనం చూడొచ్చు. ఈరోజు మనము కంప్యూటర్స్ అనేది ఎలా మనం చూడొచ్చు అంటే ఒక డిజిటల్ ఫామ్లో ఎక్కువ చూడొచ్చు అనమాట. ఇన్ ఎనీ కంప్యూటర్ ఇన్స్టలేషన్ హౌ మెనీ ఎలిమెంట్స్ ఉన్నాయరా అంటే మొత్తం మనకి 3 చూడొచ్చు అనమాట. ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ కంప్యూటర్ అయిందిరా అంటే హార్డ్వేర్ వన్ టైప్ ఆఫ్ ఫిజికల్ స్ట్రక్చర్ అని చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ అనేది విచ్ కెనాట్ బి టచ్డ్ అనమాట. ఈ కంప్యూటర్ అనేది కెన్ పర్ఫార్మ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాస్క్స్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే కంప్యూటేషను, కమ్యూనికేషను, ప్రాసెసింగ్ ఇవన్నీ కంప్యూటర్ అనేది పర్ఫామ్ చేస్తుంది. CPU అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఏ టైప్ ఆఫ్ కంప్యూటర్ డేటా అనేది రిప్రజెంటెడ్ యాజ్ డిస్క్రీట్ సిగ్నల్ అంటే డిజిటల్ కంప్యూటర్ అనమాట. ఈ విధంగా డేటా ఏ విధంగా డిస్క్రీట్ సిగ్నల్గా మనం చూడొచ్చు అనమాట డిజిటల్ కంప్యూటర్. ఏ సిగ్నల్ ఫాలోయింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ PC నవ్ అంటే మైక్రో కంప్యూటర్ అనేది చూసినట్లయితే చిన్న ల్యాప్టాప్లు PC లాగా మనం చూడొచ్చు. పరమ ఒక సూపర్ కంప్యూటర్ పరమ 8000 ఫస్ట్ది అనమాట. ఏది ఈ విధంగా అనలైటికల్ ఇంజిన్ డెవలప్ చేసిందిరా అంటే ఎవర్రా అంటే ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ చార్లెస్ బాబేజీ అనలైటిక్ ఇంజిన్ను డెవలప్ చేశాడనమాట. ENIAC అంటే ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్ అని చెప్పుకోవచ్చు. మొట్టమొదటి జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ దేని మీద బేస్ చేసినదంటే టెక్నాలజీ వాక్యూమ్ ట్యూబ్స్ పైన ఆధారపడి ఉందన్నమాట. ఈ మైక్రో ప్రాసెసర్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది 4వ జనరేషన్లో, చాలా ఇంపార్టెంట్. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. 5వ జనరేషన్లో మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ద టైమ్ టేకెన్ బై CPU టు రిట్రీవ్ అండ్ ఇంటర్ప్రెట్ ద ఇన్స్ట్రక్షన్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఈస్ కాల్డ్, దాన్ని మనం ఇన్స్ట్రక్షన్ సైకిల్ అంటారు. సో చాలా ఇంపార్టెంట్ ఈ ఇన్స్ట్రక్షన్ సైకిల్లో ద టైమ్ టేకెన్ బై CPU టు రిట్రీవ్ అండ్ ఇంటర్ప్రెట్ ద ఇన్స్ట్రక్షన్స్ టు బి ఎగ్జిక్యూటెడ్. నెక్స్ట్ ఏ ఫాలోయింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అంటే అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అనమాట. ఇంటర్నల్ మెమరీ అనేది ఒక CPUలో ఈజ్ నథింగ్ బట్ ఎ సెట్ ఆఫ్ రిజిస్టర్స్ అని చెప్పుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ పర్మనెంట్ మెమరీ అంటే రోమ్ అనమాట. ఇది పర్మనెంట్ నేచర్. ఏ కమాండ్ ఈ విధంగా డివైడ్స్ ద సర్ఫేస్ ఆఫ్ ద బ్లాంక్ డిస్క్ ఇంటూ సెక్టార్స్ అండ్ అజైన్ ఏ యూనిక్ అడ్రస్ టు ఈచ్ వన్ అంటే ఫార్మాట్ అని చెప్పుకోవచ్చు. ఇది కమాండ్ డివైడ్ చేస్తుంది ద సర్ఫేస్ ఆఫ్ ద బ్లాంక్ డిస్క్ ఇంటూ సెక్టార్స్ అండ్ అజైన్ ఏ యూనిక్ అడ్రస్. నెక్స్ట్ మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది బిల్ట్ ఇంటూ యూజర్ ప్రోగ్రామ్ సచ్ యాజ్ వర్డ్ అండ్ ఎక్సెల్, దాన్ని మనము విజువల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫైర్ వాల్స్ ఉన్నాయి కదా, దే ఆర్ యూస్ టు ప్రొటెక్ట్ అగైనెస్ట్ అన్ఆథరైజ్డ్ అటాక్స్ అనమాట. సో అన్ఆథరైజ్డ్ అటాక్స్ ఏమైతే ఉందో వాటి అగైనెస్ట్ ఈ విధంగా మనం చూడొచ్చు అనమాట. ఏ ఎక్స్టెన్షను సజెస్ట్ దాట్ ద ఫైల్ ఈజ్ ఎ బ్యాకప్ కాపీ అనమాట. సో ఇక్కడ BAK ఫైల్ అనేది చూసినట్లయితే ఇది సజెస్ట్ దాట్ ద ఫైల్ ఈజ్ ఎ బ్యాకప్ కాపీ. నెక్స్ట్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అనేది ఆర్ రిటర్న్ ఇన్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, హవెవర్ ద హ్యూమన్ రీడబుల్ వర్జన్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్, దాన్ని మనం సోర్స్ కోడ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఒక సాఫ్ట్వేర్ టూల్ దట్ ఎనేబుల్స్ ఏ యూజర్ టు ఇంటరాక్ట్ విత్ ఏ కంప్యూటర్ ఆర్ ఏ స్పెసిఫిక్ పర్పసెస్, దానిలో మనము అప్లికేషన్ అంటారు ఆ సాఫ్ట్వేర్ టూల్ని. సో అప్లికేషన్ ఉంటేనే మనము ఇంటరాక్ట్ కావచ్చు. బ్యాచ్ అనేది ప్రాసెసింగ్ ఈజ్ యూజ్డ్ వెన్ ఏ లార్జ్ మెయిల్ ఆర్డర్ కంపెనీ అక్యుములేట్స్ ఆర్డర్ అండ్ ప్రాసెస్ దెమ్ టుగెదర్ ఇన్ లార్జ్ సెట్ అనమాట. సో బ్యాచ్ ప్రాసెసింగ్ లార్జ్ మెయిల్ ఆర్డర్ కంపెనీ అనేది ఈ విధంగా దాన్ని కంపైల్ చేస్తుంది, ఆర్డర్ అండ్ ప్రాసెస్ చేస్తుంది అనమాట. వెన్ ఏ ఫైల్ కంటైన్స్ ఇన్స్ట్రక్షన్స్ దట్ కెన్ బి క్యారీడ్ అవుట్ బై ద కంప్యూటర్, దాన్ని మనం ఏమంటారంటే ఎగ్జిక్యూటబుల్ అని చెప్పనమాట. సో ఈ ఫైల్లో ఇన్స్ట్రక్షన్స్ అనేది దట్ కెన్ బి క్యారీడ్ అవుట్ బై ద కంప్యూటర్ అనమాట, దాన్ని మనం ఎగ్జిక్యూషన్ అని చెప్పుకోవచ్చు, ఎగ్జిక్యూటబుల్. ఈ కంపైలర్ ఏం చేస్తుంది, ట్రాన్స్లేట్స్ ఏ ప్రోగ్రామ్ రిటర్న్ ఇన్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. కంపైలర్ యొక్క పని హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి మెషిన్ లాంగ్వేజ్లోకి. నెక్స్ట్ అల్గరిథం అంటే ఏంటి, ఏ సెట్ ఆఫ్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ అని చెప్పుకోవచ్చు ఫర్ అకంప్లిషింగ్ ఏ టాస్క్, దాన్ని ఏదైనా ఒక టాస్క్ ఫినిష్ చేయడాన్ని అల్గరిథం అంటారనమాట. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటే ఇది సిలికాన్తో తయారు చేసి ఉంటారు. ఇది ఒక కంప్లీట్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ విత్ ట్రాన్సిస్టర్స్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్ ఇన్ ఏ స్మాల్ సిలికాన్ చిప్, దాంట్లో మనం చూడొచ్చు అనమాట, దాన్ని IC అంటారనమాట. ఇక్కడ సేవ్డ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఈజ్ రెఫర్డ్ యాజ్ ఏ ఒక ఫైల్గా మనం చెప్పుకోవచ్చు. వాట్ ఈజ్ అవుట్పుట్ అంటే వాట్ ఈస్ ద ప్రాసెసర్ గివ్స్ టు ద యూజర్ ఏదైతే ఉందో అది అవుట్పుట్ అంటారు. వెన్ యూ టర్న్ ఆన్ ద కంప్యూటర్ ద బూట్ రొటీన్ విల్ పర్ఫామ్ డిస్క్ డ్రైవ్ టెస్ట్ అనేది మనము ఇక్కడ బూట్ రొటీన్ అనేది చూడొచ్చు అనమాట. డిస్క్ డ్రైవ్ టెస్ట్ ఏది ఈ విధంగా స్టోరేజ్ మీడియా ప్రొవైడ్ సీక్వెన్షియల్ యాక్సెస్ ఓన్లీ అంటే మ్యాగ్నెటిక్ డిస్క్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేస్తుంది సీక్వెన్షియల్ యాక్సెస్.
నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఇన్ వర్డ్ ప్రాసెసింగ్ అన్ ఎఫిషియెంట్ వే టు మూవ్ ద థర్డ్ పారాగ్రాఫ్ టు రీప్లేస్ ఇట్ ఆఫ్టర్ ద ఫిఫ్త్ పారాగ్రాఫ్ అంటే కట్ అండ్ పేస్ట్ అనేది ఈజీగా చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనము హార్డ్వేర్లో ఏమేమి ఉంటాయా అంటే ఈ విధంగా డివైజెస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్టర్నల్ ప్రాసెసింగ్ యూనిట్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, మెయిన్ మెమరీ అండ్ స్టోరేజ్ ఇవన్నీ మనము వన్ టైప్ ఆఫ్ హార్డ్వేర్ డివైస్ అని చెప్పుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.